హాయ్ హలో అందరికీ నమస్కారం. మనకి ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా వస్తుంది, మనం సినిమాలు చూస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమా మాత్రం ఆ శుక్రవారంకి మాత్రమే కాదు, ఆ వచ్చే వందల వేల శుక్రవారాలు కూడా గుర్తుండిపోయేంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ సినిమాలోని పాటలు పాత్రలు మనల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి, మనకి అంత రిలేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటే మరో శుక్రవారాన్ని థియేటర్స్లో చూడబోతోంది, దట్ ఈస్ అందాల రాక్షసి. ఎస్, ఈ వచ్చే శుక్రవారం మరొక్కసారి మనందరినీ ఆ మ్యాజిక్లో ముంచి తేల్చడానికి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది, రిలీజ్ కాబోతోంది. సో ఈ సందర్భంగా ఆ మ్యాజిక్ని స్క్రీన్ పైన క్రియేట్ చేయబోతున్న టీం ఇవాళ మనతో పాటు ఉన్నారు. ద హీరోస్ ఆఫ్ అందాల రాక్షసి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని పలకరించేద్దాము, ఇంక్లూడింగ్ హను గారు. సో హాయ్ హను రాఘోపుడి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ నవీన్ చంద్ర గారు. అఫ్ కోర్స్ మాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇలాగా యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం, కానీ సినిమా అనగానే మాకు గుర్తొచ్చేది మాత్రం పాత్రల పేర్లే. రైట్? సో సూర్య అండ్ గౌతమ్. సో గౌతమ్ అనే పిలుస్తారు. అవునా? ఈయనవేమి చాలా కాలం సూర్య అనే పిలిచారు కదా ఆడియన్స్ అందరు కూడా. సో అంతగా మాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసి గుర్తుండిపోయిన క్యారెక్టర్స్ అవి నిజంగా. అంటే ఆ క్యారెక్టర్స్ ద్వారా మీరు మాకు పరిచయం అయ్యారు కూడా. అంతకుముందు వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ యూ కదా, సో అందుకనే మేబీ అది ఇంకొంచెం యాడెడ్ అయ్యిందేమో. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు 13th జూన్ 13 years తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అని అనగానే అసలు మీ అందరి రియాక్షన్ ఎలా ఉండింది? ఈరోజు ఇంటర్వ్యూ కూడా అనగానే అసలు ఏంటి మెమరీస్, నాస్టాలజీ అన్నిటికీ వెళ్ళారా? మీ కరెంట్ స్టేటస్ తెలుసుకోవాలని ఉంది నాకు. డెఫినెట్గా ఎలాగుండే ఎలా ఉంటుంది అంటే ఈ గత 2 రోజుల నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాం. అందాల రాక్షసి ఆల్వేస్ స్పెషల్ ప్లేస్. ఎప్పుడు దాని మెమరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఏదో నిన్నటి మెమరీస్ లాగా. అదే టైం ఫ్లై అయిపోయినట్టుంది కానీ ఏదో గడిచినట్టు కనిపించట్లేదు. అవునా? ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం. మీకు చాలా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటి నుంచి చాలామంది రిలీజ్ గురించి అడిగారు. నన్ను చాలామంది అడిగారు రిలీజ్ ఎప్పుడు అని. తెలీదు బాస్, అవుతే బాగుంటుంది, నేను వచ్చి టికెట్ కొని చూస్తా అని చెప్పి నేను చెప్పాను. బట్ ఈ 2 days నుంచి ఎప్పుడైతే సాయి గారు కాల్ చేశారు, నేను రిలీజ్ చేస్తున్నాను అనగానే తెలీదు, మళ్ళీ ఆ సూర్యకున్న ఎనర్జీ వచ్చేసింది. బికాస్ ఆడియన్స్ అది ఫీల్ అవుతారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంకా అంటే ఈ మెమొరీ ఈ జీవితానికి ఇంతే అనే ఫీల్ సినిమా ఇది. అండ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్తో కూర్చొని నా సినిమా నేను చూస్తున్నాను అనేది ఒక ఫీల్. ఫస్ట్ రిలీఫ్, ఎందుకంటే సోషల్ మీడియాలో అడుగుతా ఉంటారు, ఊరికే ఓపెన్ చేస్తే అందాల రాక్షసి రిలీజ్ ఎప్పుడు. ఐ థింక్ దెర్ ఇస్ వన్ కౌంట్ డౌన్ గోయింగ్ ఆన్, 48th day ఆఫ్ పోస్టింగ్ ఫర్ అందాల రాక్షసి రిలీజ్. ఇట్లా ప్రతి సంవత్సరం ఒకసారి ఒక కౌంట్ డౌన్ లాగా నడుస్తూ ఉంటది. ఫైనలీ అబ్బా వీళ్ళందరికీ ఒక జవాబు ఇవ్వచ్చు, ఏం చెప్పాలో తెలియక నాకు తెలియదు కదా, మళ్ళీ క్వశ్చన్ కి ఇప్పుడు అట్లీస్ట్ ఆన్సర్ ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఓన్ చేసుకున్నారు. దే లవ్ దట్ అండ్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ అగైన్. సో వాళ్ళందరికీ ఓకే June 13th అండి అని ఫైనలీ ఒక జవాబు ఉంది అనేది ఐ ఫెల్ట్ వెరీ వెరీ రిలీవ్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ మీరు చెప్పినట్టు ఆల్ ద నాస్టాలజియా కిక్డ్ ఇన్, మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు కూడా జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అనుతో అదే మాట్లాడుతున్నా. సో ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. నిన్న కూడా మా కొరియోగ్రాఫర్ అజయ్ గారు కూడా ఫోన్ చేశారు. అదే మన అందరికీ ఎన్ని సినిమాలు చేసినా అదొకటి స్పెషల్ సినిమా రా మనకి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్నే నాకు నవీన్ చెప్పాడు ఇలా రిలీజ్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ us ఆర్ రీకనెక్టింగ్ అగైన్. సో అండ్ అంటే ఈ సినిమా మా అందరికి ఎంత స్పెషల్ అంటే, ఈ జర్నీ ఎంత స్పెషల్ అంటే, మోస్ట్ ఆఫ్ us have stayed in touch, most of us have been good friends. రామ్ అండ్ మోనా ఇప్పుడు నేను చేస్తున్న సినిమా వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో డైరెక్షన్ చేస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ అని, దానికి వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో హను అండ్ ఐ ఆర్ వర్కింగ్ అగైన్. సో వి వర్క్డ్ ఆన్ సీతారామం as well. సో వి మోస్ట్ ఆఫ్ us have kept in touch. సో అది ఎప్పటికీ మాకు స్పెషల్ సినిమా అండి. నాకైతే ఇట్స్ మై ఐడెంటిటీ. అంటే అందాల రాక్షసి లేకపోతే నాకు కెరియర్ లేదు, ఐడెంటిటీ లేదు, వైఫ్ కూడా లేదు. సో నాకు వైఫ్ ఇచ్చిన సినిమా. సో లైఫే లేదు అసలు. సో నాకు ఎంతో ఇచ్చిన సినిమా. ఐ థింక్ ఫర్ ఎవర్
it'll be my most special film. గౌతమ్ కి మిథున కనిపిస్తూ ఉంటుంది, కానీ రాహుల్ గారికి చిన్మయి వినిపిస్తూ ఉంటారు Absolutely. సినిమాలో. Absolutely. సో యా, ఐ థింక్ అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే అందరికీ కూడా డెబ్యూ ఫిల్మ్, ఐ మీన్ వన్ ఆఫ్ దేర్ ఫస్ట్ మూవీస్ ఇన్ దేర్ కెరియర్స్, అండ్ చాలా మందికి డెబ్యూ ఫిల్మ్ కూడా, కాబట్టి ఎవరికైనా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ దానికి వచ్చినటువంటి రిసెప్షన్ కానీ అన్నిటి గురించి చాలా మాట్లాడుకోవాలి. బట్ దానికంటే ముందు హను గారు, ఆబ్వియస్గా సినిమా మీ నుంచే పుడుతుంది, ఇనిషియేట్ అవుతుంది, కాబట్టి అసలు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది ఒకసారి మీ నుంచి చెప్తే, అంటే నాకు తెలుసు అంతకుముందు మీరు ఒక థ్రిల్లర్ తీయాలనుకుని తర్వాత ఇటువైపు షిఫ్ట్ అయ్యారు ఈ జాన్రా, ఈ కథకి అనేసి. ఎలా అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పోయిటరీ రాయటం అలవాటు ఉండేది, ఫ్రమ్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి. అట్లా రాసిన ఒక చిన్న దాంట్లోంచి తీసుకున్నది ఈ కథ. సో అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది, ఐ హ్యావ్ టు రైట్ ఎ లవ్ స్టోరీ, ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో తీయాలి సినిమాని. ఎర్త్, సన్, మూన్ ఈ మూడిటి మధ్య వీటిని క్యారెక్టర్లు చేసి నేను ఎప్పుడో ఒక చిన్న ఇది రాశాను అనమాట. చిన్నప్పుడు 10th క్లాస్ టైంలో రాసినట్టున్నది. సో అది ఒక పోయిటరీ. సో దాన్ని బేస్ చేసి కథ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన థాట్ ఈ సినిమా. ఎర్త్, సన్, మూన్ అంటే ఇవి ఎప్పుడు కలవు, కలిస్తే మనం ఎయిదర్ నైట్ చూడడం లేకపోతే డే చూడడం, అంతే కదా. అలాగా ఏదో ఉంటుంది కదా, కలువని ప్రేమించే చంద్రుడు ప్రేయసికై నిరీక్షిస్తే కాలం కదులుతుందా గ్రహాలు గతులు తప్పవా అన్నట్టు. సో ఈ క్యారెక్టర్లు ఎర్త్, సన్, మూన్ క్యారెక్టర్స్ అనమాట. గౌతమ్, మిథున అండ్ సూర్య, 3. సో అందుకే మీకు ఆ సినిమాలో అబ్స్ట్రాక్ట్నెస్ కనపడుతూ ఉంటుంది చివరి వరకు. డెఫినెట్లీ అప్పుడు క్లైమాక్స్కి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. నా మైండ్లో ఆ కథ పుట్టింది ఏంటంటే ఈ ఐడియాతో పుట్టింది, కాబట్టి నేను హ్యాపీ ఎండింగ్ చూడాలి ఆ సినిమాలో. ఆ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కరెక్ట్ కాదు, అంతే కదా. సో అది ఈ ఐడియాకి అది కుదరదు. సో నేను ఈ ఐడియా కాదనుకున్నా దాన్ని సెపరేట్గా ఒక ఫిల్మ్ లాగా డీల్ చేస్తుంటే మేబీ క్లైమాక్స్ వేరేలాగా వచ్చి ఉండేది. యా, మీరు అన్నట్టు పెద్ద కేక్ వాకింగ్ కాదండి. అందాల రాక్షస్ రిలీజ్ టైంలో వీ ఫేస్డ్ ఎ లాట్. దాన్ని ఏమంటారు, ఎప్రిసియేషన్ ఎంత ఉందో అంత నెగిటివిటీ కూడా ఉన్నది సినిమా మీద ఆ టైంలో. బట్ లేటర్ ఆన్ ఇయర్స్ అలా పాస్ అవుతూ ఏదో దాని టేస్ట్ నచ్చింది జనాలు, లైక్ వైన్. సో నచ్చింది. ఇప్పుడు యా, దే గేవ్ ఏ స్టాటస్, ఐ డోంట్ నో వాట్ స్టాటస్ ఇట్ ఈస్ ఫర్ అందాల రాక్షసి. దే సే దట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా, ఈ లవ్ అప్పుడు కూడా కనిపించింది. సాటిలైట్ చేంజ్ ది గేమ్. యా, సాటిలైట్ లో తర్వాత అసలు వేస్తూనే ఉంటారు. అంటే ఒకటి మీరు అనుకున్న భావాల్లోని డెప్త్ ని అర్థం చేసుకోవడానికి మేబీ మాకు అంత టైం పట్టిందేమో. అంటే ఆ టైంలో మరి అది గుడ్ మరి బ్యాడో తెలియదు నాకు. నా మీద యూరోపియన్ ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉండేది. మోర్ ఓవర్ 3 కలర్స్ అని సిరీస్ ఉంటుంది, అది రెడ్, బ్లూ, వైట్. ఆ ఫిలిం, ఆ సిరీస్ ఒక మ్యాడ్నెస్ నాకు అప్పుడు. అంటే ఇన్ని 100 సార్లు చూసాను నాకు తెలీదు. మేబీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఆ టైంలో చేసిన సినిమా ఇది కరెక్ట్గా. నేను ఎవరు అడిగినా అదే చెప్పేవాడిని, ఆ సినిమా పేర్లే చెప్పేవాడిని. మామూలుగా చూడండి అని. సో అది యా. అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించి ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్, చాలా మంది ఆర్ యువర్ డిస్కవరీస్, లైక్ నవీన్ చంద్ర గారు, రాహుల్ గారు, రతన్ గారు, సినిమాటోగ్రాఫర్ మురళి గారు, రామకృష్ణ గారు, డైరెక్టర్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ డిస్కవరీస్ అని చెప్పి, ఇంక్లూడింగ్ ఏడీస్. yes ఓకే. లిరిసిస్ట్ కూడా కొత్త, కేకే కృష్ణ గారు అండ్ రాకేందు అండ్ వశిష్ఠ ఇంకొక సాంగ్ రాశాడు, ఏ మంత్రము వశిష్ఠ రాశాడు. అందరు కొత్త అండి, అంటే అందరు మ్యాడ్ పీపుల్ అండి. అందరు మ్యాడ్ పీపుల్ అంతా ఒక దగ్గరికి చేరారు. సో మీ మ్యాడ్నెస్ ని అర్థం చేసుకుంటూ ఎలాగ వీళ్ళు జాయిన్ అయ్యారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అది ఆ క్రెడిట్ మొత్తం భూపాల్ది అండి, రైటర్ భూపాల్ది. నాకు వీళ్ళు ఇద్దరిని ఇచ్చింది భూపాలే. ఫస్ట్ తిని పరిచయం చేశాడు. ఫస్ట్ నేను అనుకున్న థ్రిల్లర్ కథకి తిని హీరో. సో బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇష్యూస్ మేము దాన్ని మెటీరియలైజ్ చేయలేకపోయాం. దాని తర్వాత ఈ లవ్ స్టోరీ వచ్చింది, అందాల రాక్షసి చేద్దాం అనుకున్నప్పుడు ఓకే తినే సూర్య తను రిటైన్ చేస్తాం దాంట్లో నుంచి. ఇప్పుడు గౌతమ్ కావాలి, గౌతమ్ని కూడా పరిచయం చేసింది తనే, భూపాల్. ఎలా జరిగింది ఆ పరిచయం? మీరు గౌతమ్ ని చూసారా రాహుల్ గారు ఫస్ట్ టైం చూడగానే? నేను మామూలుగా తను చూపించినప్పుడు చూస్తాను, ఆల్రెడీ ఫిక్స్. అంటే నేను పెద్ద ఆడిషన్ చేసే పర్సన్ కాదు, నాకు 10 నిమిషాల కాన్వర్సేషన్లో నాకు అర్థం అవుతారు, అంటే సింక్ అవుతుందా లేదా అని. సో అలా చేసింది. ఈవెన్ మిథున కూడా ఫస్ట్, తనకు కూడా ఏం ఆడిషన్స్ ఏం చేయలేదు, జస్ట్ చూడడం, యా మాట్లాడాలి కాసేపు. ఓకే. రాహుల్ గారు ఫస్ట్ టైం తెలుగులో చేసిన సినిమా అందాల రాక్షసి.
అసలు తెలుగులో ఏకంగా కవిత్వాలు రాశారు ఆయన డైలాగ్స్లో. అది ఆన్ స్పాట్ చెప్పడమే కాదు, ఆ డబ్బింగ్ అంత స్వచ్ఛమైన తెలుగుని అంత కన్విన్సింగ్గా మా తెలుగు అబ్బాయే అనిపించేలాగా అది ఎలా సాధ్యమైంది, అది తర్వాత తెలుసుకుంటే మాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అనుకే క్రెడిట్ అండి మొత్తం. ఫస్ట్ అయితే మరి అంటే ఎందుకని చెప్తా, ఊరికే చెప్పట్లేదు. ఒకటి ఫస్ట్ షూట్ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక 2 months ముందు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసారు, మొత్తం అన్ని డైలాగ్స్ వచ్చేసాయి. సో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో డైలాగు, మళ్ళీ దానికి కింద మీనింగ్ మొత్తం పంపించేశారు. సో ఐ వాజ్ లైక్, నేను కానీ నవీన్కి ఆల్రెడీ తెలుగు వచ్చు, నాకు లావణ్య ఇద్దరికి తెలుగు రాదు. మేమైతే ఎగ్జామ్స్ లాగా ప్రిపేర్ అయ్యాం సెట్కి వచ్చే ముందే. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. ఇట్ బికేమ్ ఈజీ దట్ దే గేవ్ మీ ద డైలాగ్ సో మచ్ ఇన్ అడ్వాన్స్. రెండోది, నాకు ఎలాగైనా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే అరే ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలని ఉంటుంది. కానీ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో తెలియదు. నేను మాట ఎత్తలా, ఇప్పుడే ఎందుకని చెప్పి నేను అప్పుడు మాట ఎత్తలేదు. తర్వాత డబ్బింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను మెల్లగా అడిగాను, నువ్వు ఏం అనుకోకపోతే నేను ట్రై చేయొచ్చా డబ్బింగ్ అంటే, నువ్వే చెప్తున్నావు, ఎన్ని రోజులైనా పర్లేదు నువ్వే చెప్తున్నావని. అప్పుడు చాలా పేషెంట్గా ఆల్మోస్ట్ 20-21 days డబ్బింగ్ చెప్పించారు నాతో. ఆయనే కూర్చుంటారు, ప్రతి వర్డ్ ప్రతిదీ ఎంతవరకు కరెక్ట్ చేయగలిగారో మొత్తం యాక్సెంట్ అంతా కరెక్ట్ చేసి, ఆయన ఆ రోజు అంత పేషెంట్గా చేయడం వల్ల నేను నా కెరీర్ మొత్తం డబ్బింగ్ చేయగలిగాను. ఆ ఫస్ట్ సినిమాకి ఈయన వేరే వాయిస్ యూజ్ చేసి ఉంటే ఆ తర్వాత మేబీ ఒప్పుకునేవారు కాదేమో, నేను నా వాయిస్ యూజ్ చేస్తానన్నా అలౌ చేయరేమో. సో అందుకే హనుకి క్రెడిట్ అంటున్నా. అంత పేషెంట్గా ఎన్ని డైరెక్టర్స్ అలా చేస్తారో నాకు తెలియదు, కానీ 21 days ఈజీలీ. రోజుకి ఒక 3 hours నీకు చాలు. ఎందుకంటే ప్రతి డైలాగ్ మళ్ళీ చెప్పేవాడిని. సో 3 hours అలా మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఐ థింక్ ఆ ఎఫర్ట్ హను తీసుకోవడం వల్ల ఐ కుడ్ కంటిన్యూ డబ్బింగ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ మై కెరియర్. సో నేను నా వైపు నుంచి ఏంటంటే, సినిమా చేస్తున్నప్పుడు సెట్లో అందరికీ రూల్, నా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు మీకు తమిళ్ వచ్చినా సరే, హిందీ వచ్చినా సరే, ఇంగ్లీష్ వచ్చినా సరే నాతో తెలుగులోనే మాట్లాడండి. నాకు అర్థమైనా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు, తెలుగులోనే మాట్లాడండి. ఆ షూటింగ్ అయిపోయే లోపల ఎంతవరకు నేర్చుకోవచ్చో నేర్చుకుందాం అని. సో సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే చాలా పొయిటిక్ గా ఉంటాయి డైలాగ్స్, అంత ఈజీ తెలుగు కాదు, అంత ఈజీ తెలుగు కాదని. నాకు అప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నాకు అసలు తెలుగే రాదు, కాబట్టి అది డిఫికల్ట్ తెలుగునా కాదా నాకు తెలియదు. నేను నేర్చుకునేదే ఫస్ట్ అది. సో దట్ వాస్ అ గుడ్ ఇనిషియేషన్. అంటే నేర్చుకోవాలంటే అలా నేర్చుకోవాలి. హను గారి డైలాగ్స్ తో నేను తెలుగుకి ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి స్కూల్ తో స్టార్ట్ అయ్యారు, అందుకే ఇప్పుడు పోయిటరీ రాయగలుగుతున్నా. అమేజింగ్. యా. సో సూర్య అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, దట్ లైవ్లీ ఉప్పెన లాగా అనిపిస్తారు అలా స్క్రీన్ పైకి రాగానే. దట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఇంటెన్స్. అంటే మామూలుగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీన్స్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం, కానీ బస్సులో ఈయన లావణ్య గారిని చూసిన ఒక దట్ ఇంటెన్స్ లవ్ అనేది ఇట్స్ బియాండ్ వర్డ్స్ అన్నమాట. అసలు ఆ ఎక్స్ప్రెషన్ మీకు హను గారు ఎలా కన్వే చేశారు అండ్ దాన్ని మీరు ఎలాగ చేశారు అనేది నాకు తెలుసు. ఆఫీస్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, గేట్ బయట రాగానే ఒక పెద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అక్కడ బోర్డు ఉంది, లైక్ ఆల్మోస్ట్ 11,000 volts కరెంట్ అని. అమ్మాయిని చూస్తే 11,000 volts కరెంట్ కొట్టాలన్నారు. ఎలా కొడుతుంది, ఏం చేయాలి తెలియదు. పిచ్చోళ్ళ బస్సులు తిరిగా, అక్కడ వర్కౌట్ అవ్వలేదు, తెలీదు. ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆ క్యారెక్టర్ని, లైక్ ఆ సీన్ని. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫైరే వస్తుంది, అది డిస్ట్రక్షన్ మోడే కదా, దానికి రివర్స్లో అది లవ్లో చూడాలి. చాలా పిచ్చిగా అన్ని రకాలుగా ఆలోచించా, తెలీదు చూద్దాం షూట్లో అనుకున్నా. దానికి ముందు షాట్ వచ్చేసి ఒక మెట్ల దగ్గర నుంచి పరిగెడుతూ వచ్చి ఒక రన్నింగ్ బస్ని ఎక్కాలి. సో లక్కీగా నాకేం చేశారంటే వీళ్ళు సుధీర్, ఫస్ట్ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మాకు ఈపీ ప్లస్ ప్రొడ్యూసర్గా తను ఫస్ట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఒక షూ కొనిచ్చారు, నైక్ షూస్. ఓకే. ఈయన ఏమన్నారంటే లైక్ కేబీఆర్ పార్క్ రన్ అన్నారు. నేను 8 rounds 5 rounds ఊరికే పరిగెట్టేవాడిని, తెలీదు చెప్పారు కదా అని రన్ చేస్తూనే ఉన్నా. బట్ ఆ 21 times నేను రన్ చేసింది బికాస్ నేను పరిగెడుతున్నా, కెమెరా వస్తుంది, బట్ నాతో వెనక రన్ చేసేవాళ్ళు వాళ్ళు కోపప్ చేయలేకపోతున్నారు. సో ఇంత కేయాస్లో టక్ అని చెప్పి బస్లో నెక్స్ట్ షాట్ అదని చెప్పారు. బట్ అదే ఆ ప్రాసెస్లో ఇంత జరిగింది కదా, ఆ ప్రాసెస్లో ఐ థింక్ 2 or 3 takesలో అయిపోయింది, టక్కని అయిపోయింది. రాగానే
అడిగాను ఎలా చాలా బాగా చేస్తావు అన్నారు. నిజంగానే నేను చాలా బాగా చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటో దీనికోసం ఇంత ఆలోచించాను, ఏమో చేశాను, ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నాను. బట్ నిజంగా అది నాకు అలా వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఆ మూమెంట్లో అలా వచ్చింది. అండ్ ఆ షార్ట్ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు వర్క్ గురించి. అండ్ సార్ మామూలు కాదు. బికాస్ ఒక క్యారెక్టర్ని ఒక యాక్టర్కి ఎంత లోతుగా తీసుకెళ్లాలని తన దగ్గర ఇప్పటికీ ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా నా పర్ఫార్మెన్స్ గురించి, నా యాక్టింగ్ గురించి, క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే 1.5 సంవత్సరం నేను ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో నాకు ఒక ఫ్లాట్ తీసి, పైగా నా పిచ్చి ఏంటంటే నేను అడిగే ప్రొడక్షన్లో నాకు మిథున పోస్టర్స్ కావాలి రూమ్ మొత్తం అంటే ఓకే అని వెంటనే నెక్స్ట్ డే. అంటే ఎలా చూసుకున్నారంటే ఇంకా తెలీదు, ఆ సూర్య అనే గ్లో, ఆ ఫేస్లో స్కిన్లో గ్లో ఉండాలి, ఆ బ్లడ్ రష్ ఉండాలి, నేను చూడగానే ఫిదా అయిపోవాలి, ఏదేదో అన్నారు ఆ టైంలో. ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యారెక్టర్. నేను చేసిన ఒకటే మంచి పని ఏంటంటే విన్నాను. అని చెప్పింది ప్రతిదీ విన్నాను. నేను వినేసి మనసులో పెట్టుకుని డౌట్లు అడగలేదు. యూజువల్లీ నేను చాలా తక్కువ డౌట్స్ అడుగుతాను, డౌట్లు అడగలేదు. బట్ తను చెప్పిందంతా అబ్జర్వ్ చేసుకొని ఐ థింక్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ క్యారెక్టర్ యాజ్ సూర్య అనిపించింది నాకు. ఆయన ఇక్కడి నుంచి వచ్చే మాటలు ఉంటాయి కదా, అది క్లియర్గా వినాలంతే, వింటే చాలు వచ్చేస్తుంది. కమ్యూనికేట్ సో వెల్. యా, ఎస్పెషలీ క్యారెక్టరైజేషన్ గురించి కొన్ని అసలు ఎవరు ఊహించరు, అలా ఊహించినా అలా కమ్యూనికేట్ చేయలేరు. అది డైలాగ్సే కాదు, ఆయన మాతో కమ్యూనికేట్ చేసేది కూడా చాలా పొయిటిక్గా కమ్యూనికేట్ చేస్తారు. ఒక జోన్లోకి తీసుకెళ్తారు, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అది ఒక జోన్లోకి తీసుకెళ్ళి షార్ట్కి వెళ్తాం. సో యా, ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ వే విత్ యాక్టర్స్. అండ్ డైలాగ్స్ నాకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే లైక్ ఈ సూర్య అనే క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేయాలి. సో పక్కన తీసుకెళ్ళి అంటే వాడు ఇలా నా ఫస్ట్ షాట్ ఈ సినిమాలో ఇప్పుడు గుర్తుంది, మోండా మార్కెట్లో, మిథున మీ పేరు చెప్పలేదు, దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్, ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన క్యారెక్టర్ అంటే అదే. అండ్ అది ఎన్ని చాలా టేక్లు అయింది, ఏంటి అర్థం కాలేదు, తెలీదు నాకు. ఇంకా బాగా చేయాలి అంటే రెఫరెన్స్ ఏముందంటే ఆ కాలర్ వెనకేసి ఆ చిరంజీవి గారు ఆ ఫీల్ కావాలి, ఎక్కడో ఆ రెఫరెన్స్ కావాలి అన్నప్పుడు చాలా టేకులు వెళ్ళింది. యాక్చువల్లీ సార్ని అడుగుదాం ఎందుకు అన్ని టేకులు అడిగారు అన్నదానికి. మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు? నాకైతే నాకు క్లారిటీ ఉంది. నాకెందుకు ఫస్ట్ షాట్ నాకు ఎన్ని టేకులు వెళ్ళాయో నాకు తెలుసు. పోస్టర్ నచ్చలేదండి మెయిన్ దాంట్లో. దానికి ఒక పర్టికులర్ పోస్టర్ అనుకున్నా, చెయ్యి ఇలా పెట్టి అది ఎక్కడో సెట్ అవ్వట్లేదు, దాని గురించి టైం పట్టింది. బాడీ లాంగ్వేజ్, అది బేసిక్ ఏంటంటే అది ఫస్ట్ షాట్ అవడం వల్ల అది అక్కడ కరెక్ట్ అయిపోతే మిగతాదంతా ఈజీ అవుతుంది. అలాగే దాని తర్వాత పిలిచి చూపించారు మానిటర్లో చూడని, బాగుంది సూర్య వచ్చి. దాని తర్వాత ఇంకోటి చేశారు, నా దగ్గర ఒక బుల్లెట్ ఉందండి, అది 1973 బుల్లెట్. అది ఆ బుల్లెట్ సినిమాలో వాడాం. ఒక ఇల్లు స్టెప్స్ ఇన్ని చిన్న చిన్న స్టెప్స్ అంతే, దాన్ని ఆ బైక్ పైకి 800 SFT ఇల్లులో ఆ బుల్లెట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అక్కడ ఒక షాట్ పెట్టారు. డ్రీమ్ సీక్వెన్స్ అనమాట, సన్ మూన్ ఎర్త్ చూపించడానికి. నాకు అర్థం కాలేదు, ఏంట్రా బుల్లెట్లు ఇంట్లో బుల్లెట్ డ్రైవ్ చేయమంటున్నారు కదా, ఇదేదో క్రేజీగా ఉందని నేను ఎంజాయ్ చేశాను. సార్ మీ క్రియేటివ్ థాట్స్ కి వాళ్ళే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఈ వర్షన్ ఆఫ్ ఫస్ట్ టేక్ కూడా విందాం. నా ఫస్ట్ షాట్ ఏమో మూన్నార్లో అండి, సింపుల్ షాట్. ఏమిటోలో రీస్టార్ట్ అయినప్పుడు సాంగ్ రీస్టార్ట్ అవుతుంది కదా, సెకండ్ సారి రీస్టార్ట్ అయినప్పుడు ఒక షాట్ ఉంటుంది. మిథున కార్లో పడుకొని ఉంటుంది, నేను ఇట్లా బయట నిల్చొని నేను సిగరెట్ కాలుస్తుంటా, మిథున లేస్తుంది, నేను ఇట్లా చూసి సిగరెట్ పడేయాలి, ఇంతే. డైలాగ్ కూడా లేదు నాకు, షార్ట్ ఇంతే. ఒకసారి వెనక్కి తిరిగి చూసి సిగరెట్ పడేయాలి. 20 takes, 25 takes, 26 takes వెళ్తా ఉంది. మనిషి తిట్టరు, యాక్టర్స్ అసలు తిట్టరు. ఆయన వన్ మోర్ అంటున్నారు. ఒక పాయింట్ తర్వాత నాకు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాల, మొత్తం అవుట్. నేను అరే 100% నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే, ఫస్ట్ డే కదా ఇవాళ ప్యాకప్ కదా నన్ను తీసేస్తారు, ఇప్పటికిప్పుడు ఇంకో రీప్లేస్మెంట్ పట్టుకుంటారు, పోయింది ఈ సినిమా, ఇంకా నువ్వు మర్చిపో, ఇది ఏదేదో రన్ అవుతుంది మైండ్లో. ఒక 25 takes అయింది, లాస్ట్ టేక్ ఫైనలీ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన క్లియర్లీ
హ్యాపీ కాదని నాకు అర్థం అవుతుంది. హ్యాపీగా చెప్పలే. లాస్ట్ ఓకే టేక్ కూడా 25 takes దాటింది. తర్వాత ఆ రోజు ప్యాకప్ వర్క్ నేను ఏం అనలే. ఇంకో 2-3 షాట్లు తీసాం మేము. తీసిన తర్వాత ప్యాకప్ తర్వాత మెల్లగా వెళ్ళి ఒక 1 last ట్రై డైరెక్టర్ని కన్విన్స్ చేద్దామని చెప్పి, మీరేం అనుకోవద్దు, మీ మైండ్లో గౌతమ్ ఏదో ఒక స్పెసిఫిక్గా చూస్తున్నారు నాకు తెలుస్తుంది, అది నేను ఇంకా పట్టుకోలేకపోతున్నాను నాకు అర్థం అవుతుంది, ప్లీజ్ బీ లిటిల్ పేషెంట్ మీ, నేను పట్టుకుంటా, జస్ట్ బీ లిటిల్ పేషెంట్ అంటే నన్ను తీసేయొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు కదా, ఒక్క సెకండ్ ఆగు అని చెప్పి ఆయనతో మాట్లాడేసి ఇట్లా భుజం మీద చేసుకొని తీసుకెళ్లారు. అరే నువ్వే గౌతమ్, నేను ఆల్రెడీ నీలో గౌతమ్ చూసేసా, ఓకే నువ్వు అదేం వరి కాకు. కాదు అంటే ఇన్ని టేక్లు వెళ్తున్నాయి కదా అంటే అప్పుడు చెప్పారు నాకు ఒకటి, అది నేను ఇప్పటికీ లైఫ్లో యూజ్ చేస్తాను. ఈ సైడ్ ఆ ఫస్ట్ టేక్ నేను ఎందుకు చేశానంటే, నాకు సెకండ్ థర్డ్ టేక్ను ఓకే, నేను ఎందుకు అన్ని టేక్స్ చేశానంటే టు మేక్ షూర్ రాహుల్, హిస్ థాట్స్, హిస్ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కంప్లీట్లీ బయటికి వెళ్ళి గౌతమ్ ఒక్కడే మిగలాలి అక్కడ. ఆ కెమెరా ముందు గౌతమ్ ఒక్కడే ఉండాలి. సో ఇది ఒక సీనియర్ ప్రేమతో చేసే ర్యాగింగ్ అనుకో, ఇన్ని టేక్లు తీస్తే యూ విల్ బీ ఫోర్స్ టు ఈవెన్చువల్లీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ గౌతమ్ అండ్ హౌ ఐ సీ గౌతమ్. సో ఇది బయట తీయడానికి, ఈ సిస్టంలో నుంచి అదంతా ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ ప్రాసెస్. అందుకే 25 takes తీసావు, డోంట్ వరీ అన్నారు. అవునా అంతేనా, ఓకే అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇట్ హెల్ప్ మీ, ఇట్ జస్ట్ గేవ్ మీ ఎ పర్స్పెక్టివ్, ఓహో దిస్ ఈస్ హౌ మచ్ ఐ నీడ్ టు ఫర్గెట్ మై థాట్స్, మై ఇన్సెక్యూరిటీస్, ఎవ్రీథింగ్ వెన్ ఐమ్ డూయింగ్ అ షార్ట్ అనేది కెరియర్లో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నా. బికాస్ నో అదర్ డైరెక్టర్ టోల్డ్ మీ దిస్. హీ ఓపెన్ మై మైండ్ అండ్ గేవ్ మీ అ పర్స్పెక్టివ్ దట్ నోబడీ ఎల్స్ ఇన్ మై కెరియర్ హస్ డన్ దిస్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ బికమ్ అ గుడ్ యాక్టర్ ఆర్ నాట్, బట్ for sure I'm a better actor because of that advice he gave me that day. Wow. So that was the reason he said we did a lot of takes. Mari Surya's దాని వల్ల ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే ఇదే జరిగింది. సార్ ఇప్పుడు నాకు తెలిసి కొత్తగా వచ్చే వాళ్ళు ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చేమో, ఫస్ట్ షార్ట్ తీస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ టేకులు చేస్తే క్యారెక్టర్ వస్తుందని ఏమన్నా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. కొత్త వచ్చేవాళ్ళు నేర్చుకోవాలి, కొత్త వాళ్ళు నేర్పిస్తారు యాక్చువల్లీ వచ్చి. అవునా, సో క్రియేటివ్, మన ఓపెన్గా ఉండాలి అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. సో ఇప్పుడు సూర్య అండ్ గౌతమ్లలో సిమిలారిటీస్ ఉంటాయి అండ్ యూనిక్ గా వాళ్ళ పర్సనాలిటీస్ ఉంటాయి. ఇద్దరు మిథునని దేవతలా చూస్తారు, ఇద్దరు చాలా ఎక్స్ప్రెసివ్ గా వాళ్ళ ప్రేమని విశ్వమంత ప్రేమగా చెప్తూనే ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం మాకు సూర్య లాగా గౌతమ్ లాగా కనిపిస్తాడు కూడా. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది. అది ఎలాగా అంటే నా ఐడియా ఏంటంటే వాళ్ళిద్దరు దాంట్లో సూర్య క్యారెక్టర్ ఏంటంటే, నా ప్రేమను చాపలా పరిస్తే భూమి బద్దలైపోద్ది అంటాడు, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి అంటాడు, గాలిలో కలిపితే విశ్వం బద్దలైపోద్ది అంటాడు. అంటే బయటికి తీసుకెళ్తాడు. ఇదే రాహుల్కి వచ్చేసరికి ఇది హెడ్స్ అయితే ఇది టైల్స్. తనది ఏంటంటే విశ్వమంతా ఉన్న ప్రేమ ఈ ఇరుకు ఏదోలో దాచగలదు, అంటే రివర్స్ దాని నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇట్స్ లైక్ దట్. అది వాళ్ళిద్దరు క్యారెక్టర్లో ఉన్న డెఫినేషన్స్. మూన్ సన్ బేసిక్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది గౌతమ్ క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్. సన్ ఎనర్జీ, ఇప్పుడు తను కనపడితే ఒక ఎనర్జీ ఉంటుంది, తిని కనపడితే ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది, ఒక వామ్త్ ఉంటుంది. సో అది వాళ్ళిద్దరు క్యారెక్టర్లో. అండ్ ఐ థింక్ గౌతమ్ క్యారెక్టర్కి ఆ లేయర్ ఏదైతే, అంటే మిథునతో బయటకి చాలా ఎక్స్ప్రెసివ్గా ఆనందంగా ప్రేమని చెప్తా ఉంటారు, బట్ ఇన్సైడ్ చాలా హిస్ డయింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ లేయర్ని కప్పుతూ నటించడం, ఎట్ ద సేమ్ టైం మాకు కన్విన్సింగ్ అనిపించడం అనేది నాకు తెలిసి ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ అన్ యాక్టర్ అండి. అఫ్ కోర్స్ ఐ నో యూ విల్ గివ్ ద క్రెడిట్ టు హను గారు, బట్ హౌ డిడ్ యూ ప్రాసెస్ అనేది? నాకు ఫస్ట్ గౌతమ్ గురించి హను చెప్పింది ఇదే. హీ సెడ్ మూన్, చంద్రుడు లైట్ని రిఫ్లెక్ట్ చేస్తారు, చంద్రుడిలో ఉన్నది. సో నువ్వు మిథున మూడ్ని రిఫ్లెక్ట్ చేస్తావు, కానీ నీ లోపల ఏం జరుగుతుందో నువ్వు ఎప్పుడు బయటికి చెప్పు. దిస్ ఈస్ యువర్ క్యారెక్టర్. సో నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే, దట్ ఈస్ వై స్మోకింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ క్యారెక్టర్. నీ లోపల ఏం జరుగుతుందో ఇట్ షుడ్ కమ్అట్ ఓన్లీ ఇన్ ద వే యువర్ స్మోకింగ్. నువ్వు రిలాక్స్డ్గా ఉంటే ఒకలా స్మోక్ చేయాలి, నువ్వు నీకు లోపల ఏదేదో ఇలాంటిది జరుగుతుంటే ఒకలా స్మోక్ చేయాలి. అది తప్ప మాటల్లో నీ మూడ్ ఏంటో ఎప్పుడు బయటికి రాదు. యూ మియర్లీ కీప్ రిఫ్లెక్టింగ్ హర్ లైట్ అన్నట్టు చెప్పారు. ఐ థింక్
ఇలా ఎవరు చెప్తారండి, జస్ట్ టు గివ్ యూ అన్ ఎమోషనల్ టెక్స్చర్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ దెన్ ఎవ్రీ షార్ట్ ఆయనకి ఇలా abstract గా చెప్పేసి వదలడం కాదు. ఎస్పెషలీ ఫస్ట్ షెడ్యూల్ వరకు నేను కరెక్ట్గా గౌతమ్ని పట్టుకున్నంత వరకు హీ వాజ్ వెరీ పర్టికులర్. ఎలా నిల్చోవడం, ఎలా వాకింగ్ ఎలా చేయాలి, ఒక్కొక్క షార్ట్కి ఆయన మైండ్లో క్లియర్లీ డిజైన్డ్గా ఉండేది ఆల్రెడీ. గౌతమ్ అంటే ఇలా బిహేవ్ చేయాలని. ఐఎమ్ షూర్ ఇట్ వాస్ ద సేమ్ ఫర్ నవీన్. మేము ఎప్పుడు కలిసి ఎక్కువ లిటరలీ ఒకటే షార్ట్ ఉండేది సినిమాలో. సో కలిసి ఎప్పుడు ఐ డింట్ గెట్ అ ఛాన్స్ టు సీ హౌ హను వాస్ డైరెక్టింగ్ సూర్య, బట్ ఐఎమ్ షూర్ ఇట్ వాస్ ద సేమ్. హీ వాస్ వెరీ, ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వచ్చి నిల్చోవడంలో ఒక పర్టికులర్ స్టైల్ ఉంటుంది, అదొక మైండ్లో ఒకటి చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూనార్ షార్ట్ ఉంటుంది, పరిగెత్తుకొని వచ్చి ఐ లవ్ యూ అంటా కదా, అది ఇంకో డైరెక్టర్ అయితే జస్ట్ ఎదురుగా నిల్చోబెట్టి ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. బట్ ఫర్ హిమ్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ దట్ ఐ కమ్ రన్నింగ్ ఫ్రమ్ దేర్ వ్యూ. సో యూస్ టు సే ఫస్ట్ వెళ్ళని అమ్మాయిని చూస్తా ఉండు, తర్వాత పరిగెత్తుకొని వచ్చి నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఒక ప్యాంటింగ్తో చెప్తావు, దాంట్లో ఒక డ్రామా ఉంటుంది అంటారు. అంత స్పెసిఫిక్గా డిజైన్ చేసుకుంటారు. సో మనిషికి అంత క్లారిటీ ఉన్నప్పుడు వీ జస్ట్ హ్యావ్ టు బ్లైండ్లీ ఫాలో వాట్ ఈ సేస్ అండ్ దెన్ ఆల్ దట్ కమ్స్ అవుట్. సో నేను అందుకే చెప్తున్నా, చాలా మంది ఊరికే క్రెడిట్ ఇవ్వడానికి చెప్తారు కానీ చాలా సినిమాలు నేనే చెప్తా, కొన్ని సినిమాలు ఐ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ క్రెడిట్ ఇఫ్ పీపుల్ లైక్ మై పర్ఫార్మెన్స్. ఈ సినిమా మటుకు మీకు గౌతమ్ నచ్చాడు అంటే 100కి 100% క్రెడిట్ హనుకే. దట్స్ హౌ స్పెసిఫిక్లీ హీ డిజైన్ ద క్యారెక్టర్. సూర్య అంతే బ్లైండ్ గా ఫాలో అయిపోయారు అంతే. ఎందుకంటే చాలా కష్టపడ్డారండి వాళ్ళు, చెప్తున్నారు కానీ అలా. దాంట్లో ఒక సీన్ ఉంటుంది అంటే రామాయణం గురించి, అంటే ఆయన మురళి గారు గౌతమ్ ఫాదర్ కొన్ని డైలాగ్స్ మాట్లాడతారు అక్కడ. ఆహా, ఇప్పటికే అండి ఎప్పుడైనా నేను చూస్తుంటా, మళ్ళీ చూస్తూనే ఉంటాను, అంతర్లక్షి చూస్తూనే ఉంటా. బట్ ఆ పోర్షన్ నాకు ద వే, అది ఒకటి, ఇంకొకటి సబ్వే సీన్స్ లో డైలాగ్స్, షో లైన్స్ డైలాగ్స్ అయితే సూపర్ అండి. అండ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ దట్ పర్టికులర్ సీన్ నరసింహరాజ్ గారు చేసిన, దట్ చేంజెస్ ద హోల్ పర్సెప్షన్ ఆఫ్ మిథున క్యారెక్టర్ కదా. ఎలా ఆ చిన్న సీన్లో అంత ఎమోషన్, అది చూసినప్పుడు కూడా అసలు మేము కూడా స్పీచ్లెస్గా అలా ఉండిపోయాం అనమాట. ప్రేమ గురించి అంత చిన్నగా చెప్పిన విధానానికి అది ఎలా వచ్చింది? అంటే ఎలా చెప్పలేదు, ఇది బేసిక్గా ఇప్పుడు మామూలుగా ఒక రిలేషను, అంటే మనుషుల మధ్యలోనే కాదు, నేచర్కి మనుషులకి మధ్యలో, ఒక చెట్టుకి మనిషికి మధ్యలో, ఏవి కూడా చాలా అన్ఎక్స్ప్రెసివ్ ఉంటాయండి. అంటే లవ్ అనేది ఊరికే మాటల్లో చెప్పగలిగేది, ప్రదర్శించేది కాదు. ఇప్పుడు ఒక మనిషి కాస్ట్లీ బట్టలు వేసుకుంటే వాడు చాలా రిచ్ అని చెప్తాం, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే పూర్ అని చెప్తాం. దెర్ ఈజ్ ఎ క్వాలిటీ, అంటే చూడగానే తెలిసిపోతాయి కొన్ని. అట్లా ఏమీ తెలియకుండా ఉండేది అదొక్కటే. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది ఏమైందంటే ఇన్నోసెన్స్ ఒకటి, ఈ భావ వ్యక్తీకరణ, అంటే అది ఎలా ఉంటుంది అనేది ఏం తెలియదు, ఎవరు చెప్పలేరు ఫస్ట్. కొన్ని అవి ఏంటంటే మన అపెండిసైటిస్ అంటాం, తెలుగులో ఉండూకం అంటాం జనరల్గా, అది అంతరించిపోయింది ఆ ఇన్నోసెన్స్. ఇప్పుడు దాని అవసరం మనకు లేదు టెక్నికల్లీ. మీకు అర్థమైంది కదా నేను అది, అంటే మంచితనం అని ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్య పాపం మంచోడు అంటే మీకు అర్థమైందా? సో ఆ పాపం మంచోడు అనే సొసైటీకి మంచోళ్ళని చూపిద్దాం అనే ప్రదర్శన చేసింది అది. అండ్ ఇంకోటి ఆ సీన్ ఎందుకు పర్టికులర్లీ ఏంటంటే, ఎప్పుడు మనకి కొన్ని గట్టిగా చెప్పాలి అంటే, గట్టిగా తెలియాలి, గట్టిగా టచ్ అవ్వాలి అంటే కనుక ఏదో ఒక అలంకారం కావాలి లైఫ్లో. అంటే ఇప్పుడు అబ్బాయి చాలా బాగుంటాడు, అమ్మాయి చాలా బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది అనేది దానికి డెఫినేషన్ లేదు. అక్కడ ఒక పోలిక కావాలి మనకి, దానికి మనం ఉపమాలంకారం ఉంటాం. అంటే అబ్బాయి శ్రీరాముడిలా ఉంటాడు, రాముడిలా చాలా అందంగా ఉంటాడు అని ఎందుకు వచ్చినాయంటే ఒక ఇమాజినేషన్ లాక్ చేస్తుంది తీసుకెళ్ళి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇమేజ్ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏమంటే అబ్బా మహేష్ బాబులా ఉంటాడు అబ్బాయి, అదే ఎన్టీఆర్ గారిలా ఉంటాడు అంటే అందంగా ఉండటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చాలా మస్కులిన్ ఉంటారంటే ప్రభాస్ గారిలా ఉంటారు, ఇలా చెప్తాం కదా. ఇవన్నీ ఫిజికల్ రిఫరెన్స్లకు అవసరం అవుతాయి, కానీ తెలియని వాటికి చెప్పాలంటే ఒక అవిటితనం కావాలి. అక్కడ ఆయన బ్లైండ్ పర్టికులర్లీ ఇది చెప్పాలంటే. చూపించగలిగేది అయితే చూపులేని నాకు ప్రేమ ఎలా తెలుస్తుంది అనేది. సో బేసిక్ పర్స్పెక్టివ్ అది అక్కడ దాంట్లో. అంటే నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ, అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ వర్డ్స్. అప్పుడే దానికి అది అలా వచ్చింది. షీ ఆస్క్డ్ టు ఎక్స్ప్రెస్, చూపించు నీ ప్రేమని అని అడిగి. బట్ నాకు దాంట్లో ఆ సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన డైలాగ్ లాస్ట్లో ఉంటుంది, క్లైమాక్స్లో సూర్య అది, నువ్వు చాలా లక్కీ బాసు, పూర్తిగా చచ్చిపోయావు. అది అంటే దట్ డిఫైన్స్ ద హోల్ స్టోరీ బేసికలీ. అది నాకు చాలా ఇష్టం. అంటే దాంట్లో పెద్ద
రైటర్ టాలెంట్ కనపడదు, రైటర్ కనిపించడు, ఎవడు కనిపించడు, ఒక పరిస్థితి కనపడుతుంది. అండ్ ద హోల్ ఏమంటారు ఇంకా గుర్తున్నాయి సార్, సీరియస్గా నేను చూడలేదు, చాలా సంవత్సరాలు. ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ద అందాల రాక్షసి మిథున, లావణ్య గారు. సో అంత ప్యూరిటీ, అంత ఇన్నోసెన్స్, మీరు ఇన్నోసెన్స్ గురించి చెప్తున్నారు చూసారా, ఒక ప్రతిరూపంలో అనిపిస్తుంది మిథున క్యారెక్టర్ మాకు. ఇటు సూర్యతో ఉన్నా సరే, గౌతమ్తో ఉన్నా సరే, తన ట్రాన్స్పరెన్సీ, తన ఇన్నోసెన్స్, తన ప్యూరిటీ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. ఆ క్యారెక్టర్ని రాయడం చాలా చాలా ట్రిక్కీ. అంటే ఇటు సూర్యని మర్చిపోలేకపోతుంది, తర్వాత గౌతమ్కి కనెక్ట్ అవ్వాలి, తర్వాత మళ్ళీ గౌతమ్ కూడా మర్చిపోవాలి అని టైం అడుగుతుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ రాయడం అనేది చాలా కష్టమైన టాస్క్ కదా. అది ఎలా మీరు రాయడానికి కష్టపడలేదండి, ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్కి ఎక్కువ కష్టపడ్డా. రాయడం అయిపోయింది. అంటే నేను చూసిన, అంటే ఇప్పుడు మనిషి నాలెడ్జ్ చూసింది, చదివింది, విన్నది. నేను చూసిన నా చుట్టుపక్కల వరల్డ్ అలా ఉండేది, నేను వినేవి అలా ఉండేవేమో మరి తెలీదు. నేను డెవలప్ చేసుకున్న ఇది అదేమో, రాయటానికి ఇబ్బంది పడలేదు. సో ఐఎమ్ బిగ్ అడ్మైరర్ ఆఫ్ సావిత్రి గారు. ఆవిడ సినిమాలు నేను ఎన్నిసార్లు చూసాను నాకు తెలియదు. ఆ క్యారెక్టర్ రిఫ్లెక్షన్ సావిత్రి గారి ఆ సినిమాల కలెక్షన్ నుంచి వచ్చింది. సో అది నేను రాశానని చెప్తే తప్పు. సో అందులోంచి వచ్చిన ఒక చిన్న లీఫ్ అది రాయటానికి. బట్ తీసేటప్పుడు మాత్రం పెద్ద బిగ్ టాస్క్. అంటే ఈ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ ఎలా కానీ, ఇప్పుడు మీరు గౌతమ్ స్టోరీలో మిథున ఇంట్రో వీళ్ళిద్దరిది ఫస్ట్ ఒకలాగా ఉంటుంది, సూర్య స్టోరీలో ఇద్దరిది ఒకలాగా ఉంటుంది, కానీ రెండు ఒకటే దగ్గర ఉంటాయి మీరు చూస్తే. అవును. కానీ మిథున ఎగ్జామ్ సీన్ ఉంటుంది ఫస్ట్ అమ్మాయిది, సూర్య స్టోరీలో ఓపెన్ చేసినప్పుడు అప్పుడే కనపడుతుంది అమ్మాయి. ఇదే షార్ట్, ఎగ్జాక్ట్లీ ఇదే షార్ట్. సో అది ఇక్కడ ఎలా చెప్పాలి ఈ అమ్మాయిది అనేది, అంటే ఇవన్నీ కొంతమంది పిచ్చి అంటారు, కొంతమంది ఏమో ఇది అంటారు. బట్ నా వర్క్ ఏంటంటే నాకు ఆ వాల్యూ ఉండకపోతే ఆ షార్ట్ వేస్ట్ తీసేయాలి. అది ఎందుకో మరి అది చెప్పాను కదా, నేను ఆ 3 కలర్స్ చూడడం వల్ల జరిగిన అది మంచిగా చేయడం నాకు తెలియదు ఆ టైంలో. సో ఆ షార్ట్కి చాలా మీరు చూస్తే తెలుస్తుంది, అట్లా ఆ ప్రెజెంటేషన్కి ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ అమ్మాయి ఉంటుంది, లెఫ్ట్లో ఎంటర్ అవుతుంది కెమెరా, రైట్ ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్లో వస్తుంది. ఇది 4 రౌండ్ యాక్షన్. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోద్ది. మీకు అర్థమైంది అంటే ఇది అసలు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూస్తున్నారు ఈ అమ్మాయిది అని చెప్పడం. ఇప్పుడు దాకా స్క్రీన్ ప్లే వైజ్ చూసింది రాహుల్ది, ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ కనిపించింది. చూస్తే ఏంటంటే వెనకాల ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ వెళ్ళిపోద్ది. చూస్తే బ్యాక్గ్రౌండ్ 4 రౌండ్ రెండు మారిపోతాయి ఒకటేసారి. అంటే ఇది వేస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ థాట్ ప్రాసెస్ ఇది అప్లై చేయడం హోల్ ఫిలింకి కష్టమైంది. అంతేగాని రాయటానికి అసలు ఇబ్బంది పడ్డది లేదు. ఆల్ ద క్యారెక్టర్స్ అవన్నీ చాలా సులువుగానే అయినాయి. బట్ ఆ డెఫినేషన్స్ యాడ్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మురళి సినిమాటోగ్రాఫర్, ఫెంటాస్టిక్ సినిమాటోగ్రాఫర్. అండ్ ద వే లావణ్య గారు క్యారీడ్ మిథున ఆన్ స్క్రీన్ అనేది ఇట్స్ ఆసమ్. అసలు I've seen the way Anu and Lavanya worked for that particular character. Almost 8 months అనుకుంటా. రోజు సూర్య వీళ్ళిద్దరు ఆడిషన్స్ ఉన్నాయి, అంటే ఇద్దరు రిహార్సల్స్ కానీ ఫస్ట్ తను వచ్చేసి కంపల్సరీ ఏదో ఒకటి చేసేవాడు, ఫోటో షూట్. కొన్నిసార్లు అయితే మా కెమెరా ఇచ్చేసేవాళ్ళ చేతికి, నువ్వే షూట్ చేసుకో, నువ్వే మాట్లాడు, నువ్వే బిహేవ్ చేయి అనేసి. నాకైనా లాభనే ఆఫీస్ పక్కన ఒక చిన్న కారిడార్ లా ఉంటుంది అనమాట. సో అక్కడ ప్లేస్. సో డిస్కషన్ పిలవడం, కూర్చోవడం, అంటే సీన్ గురించి మాట్లాడు అంటే ఆయన షూట్ చేస్తూనే ఉండేవాడు. నేను కూడా ఏంటంటే ఆ లూజ్ షర్ట్స్ వేసుకొని ఆ పోస్చర్, ఆ వాక్, అంటే నాకేమైందంటే మణికొండ నుంచి నేను ఆఫీస్కి రావాలి. ఇప్పుడు నాకు బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ స్టార్ట్ చేస్తే సూర్య ఫీల్డ్లోనే వస్తాను నేను. ఆఫీస్ దాకా వచ్చిన తర్వాత వచ్చి ఆ ఫీల్ కనిపించిందా లేదా అని కరెక్ట్ అక్కడ మెట్లు ఉంటాయి, అలా కూర్చుని అలా కూర్చుని వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. అంటే నేను కరెక్ట్ ఆఫీస్ వచ్చేయడానికి నేను బయట కూర్చోవాలని నేను కోరుకుంటుంటా. బట్ మ్యాక్సిమం టైమ్స్ ఆయన బయట ఉంటారు, అలాగే నడుచుకొని వచ్చేవాడిని, అలాగే చేసేవాడిని. బట్ అంతగా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు, బికాస్ హీ నోస్ దట్ దీస్ గైస్ ఆర్ కమింగ్ క్లోజర్ టు ద క్యారెక్టర్ ఏంటి అని. బట్ ఆన్ సెట్స్ చెప్తున్నారు కదండి, ఇప్పటికీ అదొకటి ఉంటుంది గుర్తొస్తుంది. అమ్మాయి వెడ్డింగ్ సీన్ ఫస్ట్ కిటికీ దగ్గర అప్పుడు చాలా మంది అబ్జెక్ట్ చేశారు. నేను మొత్తం అంతా ఆ అమ్మాయి మీదే వాయిస్లతో చెప్పాలి అనేది నా ఐడియా. యాక్చువల్గా అదొకటి చాలా టఫ్. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది యాక్చువల్లీ కరెక్టే వాళ్ళందరూ చెప్పింది.
ఆ పక్కన అంబియన్స్ కూడా చూపించుంటే చాలా బాగుంటుంది. అక్కడే ఒక డైలాగ్ యాక్చువల్లీ అన్ని వినిపిస్తుంటాయి కదా, వినపడుతుంది. అదే పెళ్లి ఉంటే ఇంత తిరిగి చిరంజీవి కూడా నీ పెళ్లికి వస్తాడు కదా. Yes, yes. అవన్నీ అక్కడే ఉంటాయి. అసలు పెళ్లి టైంలో అసలు బాగా వైరల్ అయిన డైలాగ్ అదే. అప్పుడు నాకు త్వరగా పెళ్లి చేసిన చాలా వైరల్. అవును, పెళ్లి టైంలో ఇది చాలా వైరల్. సో అదొకటి. ఇంకోటి గాయత్రి వసంతం. అండ్ మీరు ఇందాక సావిత్రి గారు అనగానే మిస్ అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి నేను వాంటెడ్ గా పెట్టాను. మిస్ అమ్మలోని సీనే ఉంటది కదా, సేమ్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఫోర్గ్రౌండ్ లో స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. వెనకాల అవును మున్సిపల్ కే సాంగ్ లీడ్ కదా. అవును థియేటర్ అంటే థియేటర్ కాదు, అది సినిమా స్క్రీనింగ్ ఉంటుంది. అవునవును. సో అలా మీ థాట్స్ లోని రిఫరెన్సెస్ అన్ని సినిమాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే డెలిబరేట్ గా చెప్పావు కదా, అది పెద్ద మోసం. his speciality as a director is నేను హను గారి దగ్గర నుంచి మాక్సిమం నేర్చుకున్నది ఏకలవ్య అని చెప్పొచ్చు. I observed him and learnt the importance of where to place the camera. His storytelling through camera movement is unparalleled అండి. అంటే నిజంగా చెప్తున్నా, మనిషి ఎన్నో షార్ట్స్ మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే షార్ట్ మధ్యలోనే సింగిల్ మూమెంట్ లో సబ్జెక్టివ్ షార్ట్స్ ఆబ్జెక్టివ్ అవుతాయి, ఆబ్జెక్టివ్ షార్ట్స్ సబ్జెక్టివ్ అవుతాయి. అండ్ హౌ మచ్ హీ యూస్ టు డిస్కస్ విత్ మురళి. అండ్ దానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఊరికే చేయరు. అక్కడ ఆ స్టోరీ అంటే ఈ స్టోరీ టెల్లింగ్, ఇప్పుడు ఆయన వేస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నారు మీకు, అది దట్ ఈస్ వాట్ మేక్స్ స్టోరీ టెల్లింగ్ టెక్స్చర్డ్. ఇప్పుడు హను గారి సినిమా డిఫరెంట్ గా ఉంది, ఏదో ఒకటి మీకు ఏంటని అర్థం కాకపోవచ్చు కానీ డిఫరెంట్ గా ఉంది, యూనిక్నెస్ ఉంది, ఒక సిగ్నేచర్ ఉందంటే ఇట్ ఈస్ దిస్ లెవెల్ ఆఫ్ థాట్ దట్ హీ పుట్స్ ఇంటూ ఇట్. ఇదంతానే ఇట్ గివ్స్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ నో అదర్ డైరెక్టర్ కెన్ గివ్ యూ. ఐ థింక్ how he moves the camera, where he puts the camera, he's a very, very special talent when it comes to that. He's a master when it comes to that. And naaku very early in my career to see him observe that, appu nenu evariki cheppaledu naaku director avvali mundani gaani nenu director ayyaka one of the things that I learnt the most from him was that where would Hanu put the camera, how would he shoot this scene. is naaku automatically cheppakunda adu okati vachestadi, where can I put the camera anedi. I mean he's a master at that. అండ్ దానికి తోడుగా మురళి గారు దొరకడం కానీ, ఇటువైపు రామ్ అండ్ మోనా దొరకడం కానీ, అంటే వాళ్ళు డిస్కస్ చేస్తుంటే మీకు అర్థం, ఆ డిస్కషన్ లో మీరు చూస్తుంటే నేను సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటా. అంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ 3 people ఆన్ ద సేమ్ వేవ్ లెంగ్త్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అందర్ రాక్షసిలో ఆయన అది జరిగింది. ఎలా మురళి గారితో పరిచయం కానీ, ఈ ఆన్ బోర్డ్ రావడం కానీ? డిప్లొమా ఒకటి చూసాను, FTI అవుతాను, డిప్లొమా ఫిల్మ్ ఒకటి చూసాను, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, చాలా టెరిఫిక్ గా ఉంటుంది. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ హి ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఆఫ్ అందాల రాక్షసి, దట్ విజువల్స్. యాస్ ఎ పర్సన్ ఈస్ టూ గుడ్ అండి. ఫస్ట్ అండ్ ప్యారలల్ ఉంటుంది తన టాలెంట్ అండ్ పర్సనాలిటీ. అండ్ ఇంకా తర్వాత బోల్డ్ సినిమాలు, కవ్వాలి, మొన్న సరిపోదా శనివారం వరకు బోల్డ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చూసాం ఆయనవి. యా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ మ్యూజిక్. మేము June 13th రెడీగా ఉన్నాము, కాన్సర్ట్ కి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. లిరిక్స్ అన్ని ఇంకొకసారి రివైజ్ చేసుకుని. సో ప్రతి పాట ప్రతి లిరిక్ ఇంక్లూడింగ్ BGMs కూడా మేము పాడగలం, వాయించగలం అన్న రేంజ్ లో మాకు ఆ పాటలు ఎక్కేసాయి అందాల రాక్షసి. ఫస్ట్ సాంగ్ ఏది మీరు విన్నది అన్నది నాకు తెలుసుకోవాలనుంది. హను గారు ఏ సాంగ్ ఫస్ట్ కంపోజ్ చేయడం జరిగింది? ఫస్ట్ ఇదండి, మనసా మర్చిపో అనే సాంగ్ ఉంటుంది. ఫస్ట్ ఆ సాంగ్ అయింది. ఓకే. బట్ అది ఫుల్ సాంగ్ సినిమాలో లేదు, బట్ దట్స్ సూపర్ కంపోజిషన్ యాక్చువల్లీ. ఫస్ట్ దాని తర్వాత వెన్నంటే ఉంటుంది ఆ సాంగ్, దాని తర్వాత ఏమిటో, దాని తర్వాత ఎవరి సాంగ్స్ కి వాళ్ళకి వెలిగిపోతుంది. ఏమంత్రమో ఇస్ ద లాస్ట్ సాంగ్ ఐ థింక్. అవునా? ఓకే. మున్సిపల్కి ఇన్ బిట్వీన్. యా. అండ్ దట్స్ ఎ గ్రేట్ జర్నీ అండి మ్యూజిక్. మీరు ఏది విన్నారు ఫస్ట్? ఇదే అదే ఆర్డర్ లో మీరు కూడా విన్నారా? అదే ఆర్డర్ లో లేదా మీ పాట మీకు ఫస్ట్ వచ్చింది? లేదు, అదే ఆర్డర్ లో. నేను లాస్ట్ లో జాయిన్ అయ్యా సినిమా. దే హాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ షూటింగ్ విత్ నవీన్. 50 days తర్వాత కదా నేను వచ్చినప్పుడు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వర్ కంప్లీట్ ఇఫ్ ఐ రైట్. సో నేను ఫస్ట్ విన్నది, నాకు బ్యాక్ టు బ్యాక్ ఏమిటో ఏమంత్రమో 2 ప్లే చేశారు. అప్పుడు మా ఇద్దరికి ఒక బెట్ ఉండింది. హను టోల్డ్ మీ నవీన్ కి అయితే నీ సాంగే చాలా ఇష్టం అని. నేను అదేంటి ఏమంత్రమే కదా బాగుంది, నేను గట్టి కడతా ఏమంత్రమే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అన్న. But yeah, I am still surprised because I still feel Emanthram was a better song.
కాదు, ఇది పాటల వరకైనా యూ ఫీల్ గౌతమ్ క్యారెక్టర్ ఇస్ బెటర్ అండ్ యూ ఫీల్ సూర్య క్యారెక్టర్, అది కూడా ఏమన్నా ఉందా? సో క్లియర్ అండ్ I think he got the right people. I immediately connected to Gautam. నాకు గౌతమ్ నరేట్ చేసినప్పుడే గౌతమ్ బాగా నచ్చాడు. అరే అది నేను చేస్తే బాగుంటది కదా అనే ఫీలింగ్ నాకైతే ఎప్పుడు రాలేదు. ఐఎమ్ షూర్ ఇట్ వాస్ ద సేమ్ ఫర్. అంటే గౌతమ్ క్యారెక్టర్ ఏంటంటే దీనికి చెప్పడానికి వీళ్ళకి చెప్పడానికి నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇట్స్ వెరీ ఈజీ. నా దృష్టిలో గౌతమ్ క్యారెక్టర్ ఏంటంటే అంటే ఇందాక చెప్పే కదా ఒక అలంకారం చెప్పాలంటే గౌతమ్ బుద్ధుడు. దీనికి అంత రాజ్యాలు ఉన్నాయి, అంత ఇది ఉన్నాయి, బట్ అసలు దాంట్లో ఉండడానికి తనకి ఇష్టం లేదు. అన్ని వదిలేసి బయటకు వచ్చి బుద్ధుడు అయ్యాడు. సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా మారాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తన ఫస్ట్ సీన్ లో తెలుస్తుంది. నన్ను లాగకు దాంట్లోకి ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఏదో గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు ఎక్కడో ఇలా పోతుంటాడు. మన పరిస్థితి ఏంటంటే స్క్రాప్ నుంచి ఒక లైఫ్ తీసుకొచ్చే ఒక క్యారెక్టర్ బేసిక్గా. అల్టిమేట్గా దీని లైఫ్ ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే దేవదాస్ లాగా ల్యాండ్ అవుతుంది. బట్ అక్కడ చిన్న ఆర్క్ ఏంటంటే ఇప్పుడు దేవదాస్ అంటే ఇట్స్ లైక్ సింబల్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా బేసిక్గా. అది చెప్పడం కోసం చెప్పింది. నిజంగా నాకు ఆ బాటిల్స్ ఐడియా కూడా ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా తిని ఇలా పెడితే తిని స్క్రాప్ ఆర్టిస్ట్ కదా, స్క్రాప్ నుంచి మొత్తం అంతా చేస్తాడు కదా, ఈ బాటిల్స్ అన్ని కూడా యూజ్ చేయాలి కదా బేసిక్గా. సో దాంతో ఒక పెద్ద ఆవిష్కరణ జరిగితే అంటే తను ఒక టెంపుల్ అనుకునే దాంట్లో కూడా ఉంటాయి ఇద్దరు. నీ గుడిలో నీకు భయం ఏంటి అంటే తిని కట్టింది గుడి అంటే దేవతకి. సో ఇది ఉంటుంది, అది కట్టేసాడు అలాగా. సో అది ఒక బ్లాక్. కానీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ బాటిల్స్ ది ఆర్ట్ చూసినప్పుడు మాకు ఫస్ట్ టైం చూసిన ఎక్స్పీరియన్స్ ఇంకా గుర్తుంది. లైక్ ఇట్స్ బ్రెత్ టేకింగ్ అండ్ గూస్ బంప్స్ అనమాట. అసలు ఇలా ఎలా ఆలోచించగలిగారు, ఇది ఎలా తీసుకురాగలిగారు అని. అండ్ ఆ సీన్లో గౌతమ్కి సూర్య బ్రతికే ఉన్నాడు అని తెలియడం అనేది జస్ట్ అదొక్క విషయమే కాదు, గౌతమ్ని ఒక దేవత, మన మిథునని ఒక దేవతలాగా పూజించే సూర్య బ్రతికే ఉన్నాడు అన్నది కన్వే అయిపోయింది ఆ సీన్ లో. ఇట్స్ నాట్ జస్ట్ ఒక చిన్న లీడ్ ఉంటుంది, బొమ్మ చూస్తాడు గ్రౌండ్ మీద. అవును, ఎవరు వేసారు అని అడిగితే దేవత బొమ్మ ఏమన్నాను, ఈ బొమ్మ వేసాడు అంటాడు. అవును. సో తిన మైండ్ లో ఉన్నది ఏంటంటే దేవత అంటే తనే వస్తుంది, తను కట్టింది గుడి అవుతుంది, తను అందుకే నీ గుడిలో నీకు భయం ఏంటంటే. అంటే నా ఉద్దేశం సూర్యని కలవకుండానే సూర్య దృష్టిలో మిథున ఏంటి అన్నది అర్థమైపోతుంది. గౌతమ్ చూసేసాడు. తిన ప్రేమ చాలా చిన్నదైపోతుంది. తను ఏదైతే తను షో చేస్తున్నాడు ఇప్పుడు దాకా మిథునకి చిన్నదైపోతుంది తన ముందర. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ మంత్రం. అండ్ ఈ పర్సన్ ఏంటంటే స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తి కాదు. అవును. అంటే అది అబద్ధం దాచేస్తే ఆల్రెడీ అక్కడ మిథున షీఈ్ రెడీ టు మ్యారీ విత్ ఆ టైంకి అప్పుడు ఒప్పుకుంది కరెక్ట్ గా. కానీ తిని దాచేయచ్చు, అప్పుడు కూడా ఒక మదన ఉంటుంది. నిజం దాచడం అబద్ధం చెప్పడం రెండు ఒకటేనా నాన్న అడుగుతాడు సెకండ్ హాఫ్. వాడు గుడి కట్టాడు. సో ఒక ఆర్క్ ఉంటుంది. వావ్, అసలు ఒక్కొక్క ఎలిమెంట్ అలా టచ్ చేస్తూ ఉంటే ఇంకా చాలా తెలుసుకుంటున్నట్టు ఉంది. అండ్ ఐ థింక్ సూర్య అండ్ గౌతమ్తో పాటు మిథున అని ఒక్క సీన్లో అయినా చూస్తే ఎలా ఉండేది అంటే మీరు దానికి ఆన్సర్ ఫస్ట్ చెప్పారు, కానీ ఒక చిన్న ఫిజికల్ టచ్ కూడా ఉండదు. అవును, యాక్చువల్లీ చాలా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది అదే క్లైమాక్స్ ఎక్లిప్స్ లో. కరెక్ట్, ముగ్గురు కలిసి వస్తే ఎక్లిప్స్ కదా. మాకు ఫస్ట్ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హను గారు చెప్పింది అదే. అంటే ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో మీరు చూస్తే ఎక్కువ అరిచి మాట్లాడుతుంటాం అందరూ. హను చెప్పిందే అది, దట్ ఈస్ టు అండర్లైన్ ద ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ. మెల్లగా వాళ్ళ స్టోరీ అయినా సరే మా స్టోరీ అయినా సరే ఇద్దరి మధ్యలో ఒక ఫిజికల్ ఇమోషనల్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ష్రింక్ అవుతా వస్తుంటే our volume at which we speak the dialogue, ఆ త్రో ఏదైతే ఉందో అది కూడా తగ్గుతూ ఉంటుంది. బట్ ఒక్కసారి దగ్గరకు అయ్యాక మళ్ళీ ప్రాబ్లం. బికాస్ అంటే ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వాస్ మూన్ ఎర్త్ కి మరీ దగ్గరకు వస్తే సునామీలు టైడల్ వేవ్లు వస్తాయి, సన్ మరీ దగ్గరకు వస్తే ఎర్త్ బర్న్ అయిపోతుంది, స్కార్చ్ అయిపోతుంది. సో వీళ్ళు ముగ్గురు ఎప్పటికీ కలవలేరు, బట్ యునో దేర్ డెస్టినీస్ టు కీప్ ఆర్బిటింగ్ ఈచ్ అదర్. సో అందుకే స్టార్టింగ్ లో ఇద్దరు స్టోరీ స్టార్టింగ్ చూస్తుంటే ఎక్కువ డైలాగ్ త్రో చేస్తుంటాం, ప్రొజెక్ట్ చేస్తుంటాం, వాయిస్ ని ఎక్కువ అరిచి మాట్లాడుతుంటాం. మెల్లగా ఇమోషనల్ డిస్టెన్స్ అనేది ష్రింక్ అవుతా ఉంటే our volume reduces, but then something bad happens, which is always that's the first thing he told me about the story. Rhythm voice తో పాటు తీసుకొచ్చారు అన్నమాట. నైస్. అండ్ పాటల్లో సార్ అదే అందుకే ఇంత ఆ క్యారెక్టరైజేషన్ ఇంత డిఫరెన్స్ అవును కనిపిస్తుంది సార్. పాటల్లో మీ మార్క్ అనేది అందాల రాక్షసి టైంలో మాకు తెలియకపోవచ్చు,
కానీ ఇప్పుడు ఇన్ని సినిమాలు సీతారామం ఇలా ఇన్ని సినిమాలు చూసిన తర్వాత వీ కెన్ క్లియర్లీ సీ మళ్ళీ అందాల రాక్షసి పాటలు వింటే కూడా మీ మార్క్ కనిపిస్తూ ఉంది అని. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఈవెన్ సాంగ్ స్టార్టింగ్ లో కూడా శపించని నన్ను నాగతం అని స్టార్ట్ అవ్వడం. చెప్పాలి చూసాను నేను. అంటే నాకు ఒక ఫ్లాట్ ఇచ్చారు అనమాట. అంటే బళ్ళారి నుంచి ఇటు వచ్చేసాను నేను. ఇక్కడ స్టేక్ ఉంటుంది, అంటే సుధీర్ తేను వీళ్ళందరూ కలిసి ఒక ఫ్లాట్ ఇచ్చారు ఉండడానికి. అక్కడ మ్యూజిక్ సెషన్ ఓకే రజన్ గారు ఈయన. సో నేను ఒక బెడ్రూమ్లో ఉండేవాడిని. అంటే అప్పుడప్పుడు వచ్చేలే ఊరు వెళ్ళిపోతే లేకపోతే తెలిసేది. కానీ వీళ్ళ మ్యూజిక్ డిస్కషన్ జరుగుతుందండి, ఓకే భలే ఉంటుంది. అంటే కొట్టుకుంటారని కాదు, వీళ్ళ ఏమంటారు, ఆ సెషన్లో జరిగే ఒక డిస్కషన్ ఉంటుంది. ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఆయనకి, ఒక అది వారం చెప్పకూడదు, బట్ ఆ డిస్కషన్ అమేజింగ్ డిస్కషన్. సౌండ్లు వినిపిస్తుంటాయి, ఏమేమో వినిపిస్తుంటాయి. కానీ సాంగ్ వచ్చేసింది రాజా, భలే వచ్చింది సాంగ్ అన్నప్పుడు ఓహ్ ఇంత మంచి సాంగ్ రావడానికి ఇలా చేస్తే వస్తుందా నాకు అప్పుడు అనిపించింది. అండ్ ఏమిటి మచ్చుకి ఒక కాన్వర్సేషన్ ఏమైనా చెప్పొచ్చుగా? ఫ్యాంటాస్టిక్ టేస్ట్. ఏ సినిమా అయినా తీసుకోండి, అనేది పాటలు 100% హిట్ అవుతాయి. ఈవెన్ లిరిక్ రైటర్స్ దగ్గర కూడా ఇప్పుడు కేకే గారు నాకు గుర్తుంది, ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చేవారు అంటే, సార్ ఈ కరెక్షన్ వచ్చింది సార్, పేపర్లు తీసుకొచ్చారు, కూర్చునేవారు. హీస్ టు గివ్ టైం, కూర్చొని ఆఫీస్లో కూర్చొని మాట్లాడి ఇది కాదు నాకు ఇలా కాదు అని చెప్పడానికి హీ టేక్స్ టైమ్ అండ్ ఒక మంచి స్ట్రక్చర్ వేసి ఆయన రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా వెళ్తాడు. ఇది ఏదో కొత్తగా తెలుసుకున్నాను, మళ్ళీ వస్తూనే ఉంటారు అంటిల్ ఫైనల్ అయ్యేదాకా. ఆ టైంకి కేకి అర్థమైపోద్ది, యా సాంగ్ చాలా బాగా రాశాను కదా అనిపిస్తుంటది. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి ఇప్పుడు. బట్ ఏంటి సార్, ఎలా ఉంటుంది మీ ఇన్పుట్స్ ఇవ్వడం? యూ యువర్ సెల్ఫ్ ఇస్ రైటర్ కదా, మీరు ఇంత చక్కగా రాయగలుగుతారు. అంటే ఇన్పుట్స్ అంటే నాకు సరిగా నాకు రావు కదండి. నేను ఇన్పుట్స్ యాక్చువల్లీ ఏమి ఇవ్వను నేను. అందరూ అంటే ఐ ఓన్లీ బిలీవ్ మై ఇయర్. నాకు నచ్చింది అంటే ఇప్పుడు ఎవరైనా నచ్చిన పనే కదా చేసేది. ఇప్పుడు నా క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతుంది నా సినిమాలో. ఎవరిదైనా ఏ డైరెక్టర్ అయినా తన క్యారెక్టర్ ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది తన కథల్లో, ఇఫ్ ఈజ్ రైటర్ డైరెక్టర్. ఎందుకంటే తన పర్సనాలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తన టేస్ట్లు ఉంటాయి దాంట్లో, తన ఇష్టాలు ఉంటాయి రైటర్ డైరెక్టర్ అయితే నేను చెప్పేది. అలా నా ఇష్టాలు ఉంటాయి దాంట్లో. అంటే నాకు నచ్చిందా నచ్చలేదా, సో ఐఎమ్ జడ్జ్ ఓవర్ దేర్. బట్ నేను అలా అని సాంగ్ ట్యూన్ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అది నాకు రాదు. నాకు అది రాదు. నాకు ఎలా కావాలో అయితే చెప్పగలను, బేస్డ్ ఆన్ మూడ్ అని లిరిక్స్ అని ఇలా చెప్పగలను. కానీ ఇప్పుడు దాకా చేసిన ప్రతి మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ క్రెడిట్, నాది కాదు. నాది ఓన్లీ టేస్ట్. అంటే నాకు నచ్చిందా లేదా, దట్స్ ఇట్. అంతవరకే. కానీ నేను అంతకుమించి అసలు దాని ముందరికి వెళ్ళను. బట్ దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ అక్కడ క్లారిటీ ఉంది, క్లియర్ క్లారిటీ. అదొకసారి చెప్పొచ్చు, ఇప్పుడు మా సినిమాకి రాస్తాను. సూపర్. అదొకసారి చెప్పొచ్చు కదా, శపించని నన్ను నా గతం ఆలస్యం అయిందని తనకి నీ పరిచయం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం, గుర్తుందంటే నువ్వేనట నా జీవితం. అవును యా, బాగా గుర్తుంది. ప్రాణం పోసే దేవత కోసం ఎదురు చూస్తున్నాయి నాలాగే. ఇంతకీ నీ ఉద్యోగం ఏంటి? ప్రస్తుతానికి ప్రేమించడం. చేయలేను మీరు, ఎందుకంటే నా ప్రేమని చాపల పరిస్థితి భూమికి సరిపోదు. గాల్లో నింపితే విశ్వం బద్దలవుతుంది, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషయాన్ని దాచినట్టుగా. వావ్. సో ఇప్పుడు ఈ డైలాగ్ ని మనం లైవ్ గా నవీన్ చంద్ర గారు చెప్పగా వినబోతున్నాము. ప్లీజ్ ఇది జస్ట్ మీ రిఫరెన్స్ కోసం, మళ్ళీ గుర్తు చేయడం కోసం. హను గారు మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. యాక్షన్ చెప్పండి, మనకు ఆన్ సెట్ రీక్రియేషన్ అన్నమాట. తెలుసా ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు షూట్ ఉంది ఆ రోజు, ఎలా చెప్పాలి ఏంటి అంటే నేనేమో అలా రాశారు. మెయిన్ గా సూర్య క్యారెక్టర్ అటు సూర్యుడిలా కనిపించాలి, అటు వైబ్రెంట్ గా ఉండాలి. అవును, నాకు ఎప్పుడు చెప్పేవారు గ్లో ఉండాలి, స్కిన్ కనిపించాలి. అంటే అప్పుడు కొన్ని అలవాట్లు ఉండేవి, ఎక్కువ చేయదు అది చేయదు ఇది చేయదు అని చెప్పేవాళ్ళు.
అయినా దొంగతనం అది చేసేవాడు పసిగట్టేసేవాళ్ళు. బట్ నాకు ఆ సినిమా రిలీజ్ టైంలో తెలిసింది ఆ గ్లో అంటే ఏంటి, వాట్ హీ వాజ్, ఆ సూర్య అనే వైబ్రేషన్ అంటే ఏంటి సినిమా చూసేటప్పుడు నాకు అర్థమైంది. బట్ ఈ డైలాగ్ చెప్పేటప్పుడు రాత్రంతా పడుకోలేదు. పొద్దున్న రాగానే ఎక్కడ ఈ డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి, లేకపోతే కళ్ళు పఫీగా ఉంటాయి, ఏంటి అడుగుతారు స్కిన్ ఏంటి అని ఒక టెన్షన్లో ఉండేవాడు నేను. బట్ ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఐ థింక్ 4th టేక్లో ఓకే అయింది. 4th టేక్లో ఓకే అయింది. అండ్ చాలా త్వరగా అయినట్టే లేదు లేదా? ఓకే, ఒకసారి అందరు క్యారెక్టర్ వచ్చిన తర్వాత అవునా? ఓకే, దాని తర్వాత ఎక్కువ టేక్స్ లేదు, ఫస్ట్ టేక్ మాత్రమే. సో వెరీ గ్లాడ్ టు నో ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్. కానీ డైలాగ్ కావాలి. కష్టం అండి. లేదు లేదు లేదు, అను గారు యాక్షన్ చెప్పండి. చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జస్ట్ మళ్ళీ మళ్ళీ చూస్తారా? లేదు లేదు గుర్తుంది. మరి లేదు లేదు, ఒకసారి ఇద్దరు చెప్పాలి కాబట్టి మీ డైలాగ్ మీరు చెప్పేసేయండి. చేయలేను మిథు, నా ప్రేమని చేపలా పరిస్తే భూమి సరిపోదు, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి, గాల్లో కలిపితే విశ్వం బద్దలవుతుంది, శివుడు విషయాన్ని దాచినట్టుగా ఇక్కడ మాత్రమే దాయగలను. అప్పుడు కూడా ఫంబుల్ బట్ ఇమోషన్ మాత్రం సేమ్ ఇమోషన్ వచ్చింది. సేమ్ కాదండి, అమేజింగ్ అమేజింగ్ నయనచంద్ర గారు. ఓకే, సో నౌ 1 second మ్యూట్ ఇక్కడ. వేర్ ఈస్ దిస్? చలో తెలియటం లేదు. 1 second. తన మీద విశ్వం అంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియటం లేదు. అంతేనా? సింపుల్. ఇది ఇంకా ఉంది యాక్చువల్లీ. అవును, పెద్ద డైలాగ్. 1 second నేను రాసుకున్నా. ఇది ఇంకా తిరుగుతున్నా, నేను కనిపించట్లేదు అలాంటిది. అదేదో ఉంటుంది. ముందరదంతా కట్ చేసేస్తాను. నాకు తన మీద విశ్వమంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియడం లేదు, నటించలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ఓకే, నాకు తన మీద విశ్వమంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియడం లేదు, నటించలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది. సార్ వాళ్ళు 13 ఏళ్ళైనా బయటకు రాలేదు. ఓకే, సో ఇది June 13th రిలీజ్ అనగానే మా అందరి రియాక్షన్ మీమ్ రూపంలో. కాన్సర్ట్ కి రెడీ అవుదామా తెలుగు యువత? ఒకసారి థియేటర్కి వెళ్ళి అందరూ పాటలు సినిమాతో పాటు పాడుతుంటే యా, మీరు కూడా పాడడానికి జాయిన్ అవ్వడానికి మేము ఇన్వైట్ చేస్తున్నాం మిమ్మల్ని కాన్సర్ట్ కి. మీరు కాన్సర్ట్ కి వచ్చి జాయిన్ అవ్వండి. యా, అండ్ ఇందాక రామ్ మోనా, నేను, అజయ్ మాస్టర్ అందరితో భూపాల్ గారు ఫోన్ చేస్తాను, నేను ఆయన్ని ఖచ్చితంగా. యా, వండర్ఫుల్, చాలా వెయిట్ చేస్తున్నాము ఆ మూమెంట్స్ ని చూడడానికి థియేటర్ లో. అండ్ హన్ను గారు, ఇందాక మీరు చెప్పిన మన సన్, ఎర్త్ అండ్ మూన్ రిలేటెడ్ గా మీరు ఆ సినిమా టైంలో చెప్పిన ఏంటంటే దాంట్లో రిలేటెడ్ లవ్ విత్ సన్, ఎర్త్, మూన్. సో ఇమీడియట్ గా నాకు ట్రిగ్గర్ అయింది. సో దీన్ని బేస్ చేసి రాస్తే బాగుంటుందేమో, కొంచెం పోయిటిక్ స్ట్రక్చర్ వస్తుంది స్టోరీకి, కొంచెం ఈస్థెటిక్స్ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ రైటర్ గా నా కన్విక్షన్ ఏంటంటే ఈ కథకి ఎర్త్, సన్, మూన్ ఈ గ్రౌండ్ దాటి ఎప్పుడు బయటకు వెళ్ళకూడదని ఫస్ట్ రైటర్ కన్విక్షన్. సన్ క్యారెక్టర్ ఇది మీరేనా హను గారు? సెపరేటెడ్ అండ్ ఐ ప్లేడ్ ద రోల్స్ కంప్లీట్లీ. సో అప్పటి నుంచి అదే క్లారిటీ, సో అదే వండర్ఫుల్ థాట్ ప్రాసెస్ మాకు అర్థమైంది. అండ్ ఈ మన పక్షి సో స్క్రాప్తో మనం క్యారెక్టర్ మీరు డిజైన్ చేశారు కదా, ఆర్ట్ లైఫ్ తీసుకొస్తాడు అని చెప్పేసి. సో ఆ పక్షిని మాత్రం అవును, పక్షిని మాత్రం మేము చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము ఆ మెటల్తో తయారు చేసింది. బట్ వేర్ డిడ్ దట్ థాట్ కమ్ ఫ్రమ్? అంటే ఇలా ఒక మెటల్తో ఇలాంటి ఒక పక్షి రావాలి, ఇలాంటి ఒక బాటిల్స్ ఇలాంటి ఒకటి చేయాలి, ఇలా రకరకాల థాట్స్. ఒక సీన్ ఉంటుంది గౌతమ్ వచ్చేటప్పుడు, ఒక ఈ బర్డ్ అంటే ఇది లైఫ్ లెస్ కదా, ఒక నిజంగా ఒక పక్షి వచ్చి వాళ్తుంది అక్కడ. అవును అవును, ఒక డైలాగ్ ట్రిగ్గర్ ఉంటుంది వచ్చి
అంటే అయ్యో దానికి ఆ రెండు అంటే ఇప్పుడు జనరల్గా రెండు పక్షుల దగ్గరికి వస్తే ఏంటి జంట అంటాం కదా, అవును అయ్యో దానికి ప్రాణం ఉందనుకుంటుంది, దానికి తెలియదు కదా దానికి ప్రాణం లేదని. అవును అంటే ఆ ప్రాణం లేని పక్షి ఇప్పుడు తినైపోయాడు తయారు చేసిన అతను, ఇప్పుడు అక్కడ నిజం చెప్తాడు సూర్య బతికే ఉన్నాడు అని. ఇట్స్ నాట్ లైఫ్లెస్, దెర్ ఇస్ లైఫ్ అని. సో ఆ అబ్స్ట్రాక్ట్ కంపారిజన్ కోసం ఒక బర్డ్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వడం, అది కథలోకి రావడం. బట్ ఆ సీన్ తర్వాత తీసేసినట్టున్నాం. ఈ సీన్ ఉంది, తయారు చేయడం ఇవ్వడం అది తయారు చేయడం మాంటేజెస్ లో వెళ్ళిపోయింది. యాక్చువల్గా దట్స్ ఎ సీన్ బిఫోర్ దట్. యా ఫస్ట్ కలిసినప్పుడు నన్ను కాస్ట్ చేసే ముందు, నేను సినిమాలోకి వచ్చే ముందే షూట్ చేశారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐఎమ్ ప్రెటీ క్లియర్. అది ఆ సీన్ అలాగే ఉండేవాడు, చెప్పే కదా. ఇప్పుడు అనిపిస్తా ఉంటది అరే గౌతమ్ తో కూడా ఒక షాట్ తీసుంటే బాగుండేది. చెప్తున్నా కదా అప్పుడు అదే కదా ఇంపార్టెంట్, అంత అంత స్ట్రాంగ్ గా ఉండేవాడు. సో అది గౌతమ్ కూడా లేడు. గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ సీన్ తీస్తాం అప్పుడు. లేడేంటి, నేను అసలు కాస్ట్ చేయలేదు. దట్ ఈస్ ద క్లారిటీ. అండ్ ఓకే, ఆ సీన్ కోసం మీరు ముందు నుంచి మొత్తం వేస్తూ వచ్చారు చూసారా. అదే మన అది ఉంటుంది కదా, దాని ఏదో అంటారు టీవీ టవర్ వెనకాల క్వార్టర్స్ ఉండేది. వావ్. ఓకే, సో అందాల రాక్షసి రీ రిలీజ్ సందర్భంగా కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ మనం గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మనం ఇప్పటివరకు క్యారెక్టర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాము, కానీ మీ క్యారెక్టర్స్ని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? సూర్యని వన్ వర్డ్. ఓకే, వైబ్రెంట్ ఐ థింక్ యూ కెన్ డిస్క్రైబ్ కదా. అండ్ మీది గౌతమ్? గౌతమ్ చంద్రుడు, కామ్ అండ్ డీప్. ఎస్. అయితే క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు మేము థియేటర్స్లో అయితే కంటతడి పెట్టుకున్నాము. బట్ క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు కానీ థియేటర్స్లో మీరు కూడా చూస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఏడ్చారా? హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? సూపర్ అనిపించింది. చాలా మంది యు క్రైడ్ వాచింగ్ ఇట్? అంటే మీరే చేశారు కదా. ఎవరినో ఒకరిని లైక్ ఎందుకు అలా అనిపించింది. బట్ ఆలోచిస్తుంటే అంతే కదా, లైక్ సూర్యుడు చంద్రుడు భూమి కలవలేదు. ఒక ఫీల్ అయితే నాకు బాధ అనిపించింది. బట్ అంతే కదండి, ఆయన సృష్టించారు కర్త కర్మ క్రియ. సో ఆడియన్స్ అంటే ఎమోషన్ కన్నా మేము షూట్ చేసాం కదా, ఇంత డిస్కషన్స్ థాట్ ప్రాసెస్ ఇంత సెట్లో జరిగేది. ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు టు వాచ్ ఇట్ కమ్ టుగెదర్, ఇది ఒక స్టోరీగా అంటే ఎడిట్ చేసిన తర్వాత ఈ కట్ తర్వాత ఈ కట్ పెట్టిన తర్వాత మ్యూజిక్ పెట్టిన తర్వాత హౌ ఇట్ కేమ్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ మ్యాజిక్ ఫర్ మీ. ఐ వాస్ లైక్ వావ్, దిస్ ఇస్ వాట్ హను వాస్ గోయింగ్ ఫార్ అనేది. ఐ థింక్ దట్ మ్యాజిక్ వాస్ మెస్మరైజింగ్ ఫర్ మీ ఫస్ట్ టైం థియేటర్ రోజు. అవును, నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. అంటే మీ ఇద్దరు కలిసే సీన్ లాస్ట్ లో ఎక్కడో ఒక్కటే వస్తుంది కదా, మిగతాదంతా ఎవరి పార్ట్ వాళ్ళు షూట్ చేసుకుంటూ ఉంటారు. రెండు సీన్స్ వస్తాయి, రెండు షాట్లు. ఒకటైతే హాస్పిటల్ లో ఒకసారి క్రాస్ చేసి ఐసీయూ ఎక్కడ అనుకుంటే ఒకటే. సో అడిగానండి, మున్నార్లో షూట్ చేస్తున్నా, వస్తానంటే రావద్దు రాని చూపించలేదా? అదే అప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఒక చాలా సీరియస్గా ఉండేవాడు టువర్డ్స్, అంటే అంత బ్యాలెన్స్ తెలియదు. నేను చాలా చిన్నోండి, నేను కూడా సూర్యలా ఉండేవాళ్ళు. నేను చాలా చిన్నోండి ఆ సినిమా తీసిన. అదేంటంటే నేను గౌతమ్ తీస్తున్నప్పుడు, బికాస్ ఇప్పుడు నాకు సూర్య థాట్ ప్రాసెస్ నా బ్రెయిన్లో ఫిల్ చేసుకోకపోతే నేను సూర్య స్టోరీ తీయలేదు. నేను గౌతమ్లో బిహేవ్ చేయలేకపోతే గౌతమ్ స్టోరీ తీయలేదు. వీడు వచ్చాడని కొన్ని సెట్కి డిస్టర్బెన్స్ నాకు, అంటే కుదరదు. అంటే టక్కని ఏదో పవర్ కట్ లాగా అలా గౌతమ్ కూడా ఇక్కడికి రానిచ్చేవాడు కదా. ఓకే, అయితే ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మీరు ఓవరాల్గా ఫిలిం చూసినప్పుడు he would be like a surprise కదా, తన పర్ఫార్మెన్స్, తన స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ యూ ఆల్సో ద సేమ్ విత్ సూర్య. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ మొత్తంగా ఒకసారి అలా చూసినప్పుడు? నాకు అదే చెప్తున్నా, దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద మ్యాజిక్. ఓహో, ఇది ఇలా కలిసి వచ్చిందా, మ్యూజిక్ తో పాటు సూర్య ఎంట్రీ అదంతా. ఫర్ మీ ఇట్ వాస్, ఐ వాస్ లైక్ వావ్, దిస్ ఇస్ వాట్ దిస్ గేమ్ ఇస్ గోయింగ్ ఫర్. ఫస్ట్ మల్లికార్జున థియేటర్ చూస్తున్నాం, నేను లావణ్య రాహుల్ ముగ్గురు ఒక కార్లో మాకు అరేంజ్ చేశారు. మేము ముగ్గురం వెళ్తున్నాం. ఓకే, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు, 10-15 minutes స్టార్ట్ అవుతుంది. మేము ముగ్గురు అనుకున్నాం ఇది మన సినిమాకేనా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అప్పుడే ఫుల్ మూవీ చూస్తున్నాం. అప్పుడు దాకా డబ్బింగ్ వరకే చూసాం మేము. కొన్ని సాంగ్స్ అప్పుడప్పుడు
దా రాజా చూపిస్తా అనేసి అప్పుడప్పుడు కొంచెం అలా చూపించేవాళ్ళు మాకు డబ్బింగ్ లో నా పోర్షన్స్ చూసా. సో నేను సూర్య అయితే ఫస్ట్ టైం థియేటర్ లో నేను చూసాను. ఐ హాడెంట్ సీన్ ఎనీథింగ్ ఆఫ్ సూర్య. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎలాగైనా నేను వెళ్ళి కలవాలి. నేను షూటింగ్ అయిపోయింది, చేయడానికి ఏం లేదు, సినిమా ఎడిట్ జరుగుతుంది, ఈయన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో. బికాస్ నాకు ట్రావెల్ ఆల్మోస్ట్ 1.5 year, ఒక సినిమాకి ముందు నుంచి 1 year ట్రావెల్ ఉంది. ఈయన చూడాలి, ఈయనేమో బయటికి రావట్లేదు, అసలు ఎవరికి కనపడట్లేదు, ఆ ఎడిట్ రూమ్ లో ఉన్నారు. టక్కన ఎప్పుడైనా ఫోన్ వస్తే ఏం చేస్తున్నప్పుడు అంతా ఏం చేస్తున్నా పరిగెట్టి వచ్చేసేవాడిని. సో ఆ టైంలో ఆయన ఉన్న జోన్ చెప్తున్నా కదండి, ఎంత లర్నింగ్ అంటే ఈ రోజు కూడా నేను ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇన్ని క్యారెక్టర్లు చేస్తున్నా, నేను చేసే ప్రతి పాత్ర చేసే ముందు ఒక్కసారి నేను గుర్తు తెచ్చుకుంటా. బికాస్ ఆ సూర్య అనే క్యారెక్టర్ తీసుకురావడానికి ఎంత ఎఫర్ట్లెస్గా ఒక యాక్టర్ని ఇలా షేపప్ చేశారో సినిమా చూసేటప్పుడు అనిపించింది నేనా చేసింది ఇది అంటే. ఇంతమంది సూర్య 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 ఎక్కడ వెళ్ళినా నా పేరు తెలియదు, అప్పుడు నవీన్ చంద్రన్ కూడా తెలియదు, చాలా కాలం పట్టింది ఒరిజినల్ నేమ్ వెళ్ళడానికి. అండ్ ఆయన చాలా గట్ ఫీలింగ్ చెప్పాడు, రాజా చూడు నన్ను రాజా అని పిలిచారు ఎక్కువ. దట్ క్లోజ్నెస్ అంటే ఆ చేయి పట్టుకోవడం అయినా కానీ, వాళ్ళు నిల్చోవడం అయినా కానీ, ఆయనతో ఆఫీస్లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంతా అబ్జర్వ్ చేశాను, ఒకవేళ సూర్య ఈయనే అయితే ఎలా ఉంటుంది అనేసి. బట్ అక్కడి నుంచి తీసుకున్నాను, బికాస్ హీ వాజ్ బిహేవింగ్ లైక్ సూర్య విత్ మీ. నేను నా షూట్ ఉన్నప్పుడల్లా, మిథునతో షూట్ చేసినప్పుడల్లా మిథునతో నేను ఎలా మాట్లాడతానో సెట్లో అలా మాట్లాడేవాళ్ళు నాతో. అండ్ సడన్గా నేను డాన్సర్ని, నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి, కానీ డాన్స్ వచ్చినట్టు నువ్వు చేయకూడదు, ఏమి ఎక్కడ అలాంటి షేడ్స్ కనపడకూడదు, చాలా చాలా నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి క్యారెక్టర్ చేసే ముందు ఈయన ఒకసారి అలా వస్తారు, చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయింది. ఒక క్యారెక్టర్ ని ఎలా తీసుకురావాలి, ఒక పాత్రని ఉన్నంత దాంట్లో ఎలా తీసుకురావాలని ఆయన దగ్గర నుంచి. సో యాక్చువల్గా ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ యాక్చువల్గా అయితే అడగకూడదు, కానీ ఇది ఒక స్వార్థంతో, ఒక కోరికతో, ఆశతో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అందాల రాక్షసికి సీక్వెల్ చేయగలిగితే ఎలా ఉంటుంది? హను గారు ఆలోచనలో ఏమైనా ఉందా? లేదండి, అందాల రాక్షసి సీక్వెల్ ఎట్లా వస్తుంది? క్రియేటర్ అనుకుంటే ఏదైనా చేయొచ్చండి, కలవలేదు కదా ఇంకా. దానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంకా బెటర్గా రాస్తాను అందాల రాక్షసిని. ఇప్పుడైతే అందాల రాక్షసి 2 స్పేస్ లేదులే, కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న మెచ్యూరిటీకి ఇంకా చాలా బాగా రాసేవాడిని. యాక్చువల్లీ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఆల్సో ఇన్ దిస్. అది ఇప్పుడు ఎలాగ మీరు అన్నారు కాబట్టి అడిగేస్తాను. అందాల రాక్షసి సినిమాని మళ్ళీ తీస్తే ఇది మాత్రం ఇదే చేస్తాను, ఇది నేను ఇది ఇలా మారుస్తాను అని ఏదన్నా ఉందా? ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు నేను మళ్ళీ రాసి ఈ సినిమా తీస్తే ఆ సినిమాకి అప్పుడున్న బజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఎంతైతే వాముతుందో అది 100% తీసుకొచ్చేస్తాను. అది తేగలను నేను. అంటే దాన్ని చాలా బాగా చాలా ఫీల్ అవుతుంది. అది అరే గ్రేట్ స్టోరీ, ఎక్కడో నేను సరిగా చేయకపోవడం వల్ల, సరిగా రాయిపోవడం వల్ల, సరిగా చేయకపోవడం వల్ల అది రీచ్ అవ్వాల్సిన స్పేస్కి అది రీచ్ అవ్వలేదు అని ఇలా ఆల్వేస్ ఫీల్. ఇప్పుడు నాకు ఏమైనా కరెక్షన్ ఛాన్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తాను. 2 ఛాన్స్. ఓకే, 2కి ఛాన్స్ లేదు, బట్ అది 2కి అవకాశం లేదని కాదు, 2 అవసరం లేదు. ముందు 1 సరిగ్గా చేస్తే అయిపోద్ది. యా, అందుకే మేము మళ్ళీ చూసుకుంటున్నాము, రిలీజ్ చేసుకున్నారు. యా, అండ్ ఇఫ్ యూ హ్యాడ్ టు కాస్ట్ ఫర్ దిస్ మూవీ టుడే, ఈ కాలంలో ఈ 13 years తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ వీళ్ళు కాకుండా ఎవరిని కాస్ట్ చేసే? అంటే బేసిక్ నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు పిలిచిన క్యారెక్టర్లతో పిలుస్తాను, నాకు తెలియదు. అంటే నేను ఐ లివ్ విత్ దెమ్, నాకు ఇంకొకరు కనపడరు ఆ కథలో. అంటే ఐ డోంట్ నో, ఆ కథ నేను వాళ్ళతోటే చూడగలుగుతాను. ఇప్పుడు నీకు హను అంటే నా ఫేస్ గుర్తొస్తుంది, హను అంటే తన పేరు గుర్తురాదుగా, తన ఫేస్ గుర్తురాదుగా, అలా నాకు ఆ స్టోరీ అంటే వీళ్ళ ఫేస్లో గుర్తొస్తుంది. ఓకే, సో ఛాన్సే లేదని అర్థమైంది మాకు. సో హౌ డిడ్ అందాల రాక్షసి చేంజ్ యువర్ లైఫ్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ? ప్రొఫెషనల్లీ టు బి ఆనెస్ట్ వీ కెన్ సీ సో మచ్ ఆఫ్ గ్రోత్. అండ్ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎంత మంత్ ఆఫ్ మధు, అమ్ము, ఇలా బోల్డ్ అని వండర్ఫుల్ రోల్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలా ఎదుగుతూ వచ్చారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ విత్ ప్రభాస్ గారు, అది కూడా చాలా వేగంగా జరుగుతుందని వింటున్నాము.
అండ్ అఫ్ కోర్స్ ఆయన అయితే గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నారు, వాడు 2 రకాలుగా బిజీ ఉన్నాడు, డైరెక్టర్ గా బిజీగా ఉన్నారు. సో ప్రొఫెషనల్లీ మాకు విజిబుల్ గా ఉన్న గ్రోత్ కాకుండా పర్సనల్ గా మీరు ఏం చెప్తారు? వాట్ అందాల రాక్షసి హ్యావ్ చేంజ్డ్ యూ అంటే టు స్టార్ట్ విత్? నేను యాక్టర్ అవుతానా హీరో అవుతాను కోరిక ఉండింది, కానీ ఆ సినిమా తర్వాత నేను మంచి యాక్టర్ అని చెప్పి ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, అది నేను జీవితాంతం మర్చిపోలేను. బికాజ్ ఆ సూర్య క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజుకు నేను నాకు కొన్ని సినిమాలు కథలు వేస్తున్నా ఫస్ట్ మాట వచ్చేది అందాల రాక్షసి. ఆ పర్ఫార్మెన్స్ అయినా కానీ ఆ లుక్ అయినా కానీ అంటారు భయ్యా ఆ కాలర్ ఎగిరేసి ఆ గడ్డం ఆ జుట్టు భయ్యా రఫ్గా భలే ఉంటావు భయ్యా ఇప్పుడు అంటారు. ఎలా చూశారు ఏం చూశారో తెలీదు, భూపాల్ గారు జస్ట్ పంపించారు, ఏం చూశారు, నేను వెళ్ళి ఆయన కలిశాను అండ్ సూర్య అయిపోయాను నేను. అండ్ పర్సనల్ లైఫ్లో అంటే ఎస్, నేను తింటున్న ప్రతి బ్రెడ్ బటర్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ఆ సూర్య ఆ అందాల రాక్షసి ఫిలిం నుంచి నా ఎదుగుదల ఏదైతే ఉందో ఫ్యామిలీగా పర్సన్గా హ్యూమన్గా మధ్యలో కింద కాలు జారి మామూలుగా పడలేదు, వెన్నుముక్క ఇరిగినా మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చానంటే బికాస్ ఆఫ్ అందాల రాక్షసి. బికాస్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నన్ను మర్చిపోలేదు ఆ సూర్య అనే క్యారెక్టర్ నుంచి. ఎక్కడ వెళ్ళినా బయట నవీన్ చంద్రన్ పిలువరు, నన్ను సూర్య అనే పిలుస్తున్నారు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా. సో హనుమంతుడికి థ్యాంక్స్ అంతే. సో గౌతమ్, ఈ సినిమా లేదంటే నాకు లైఫ్ లేదు, కెరీర్ లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఈ సినిమానే నా గుర్తింపు, ఈ సినిమానే నా ఐడెంటిటీ. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సార్ అందాల రాక్షసి చాలా ఇష్టం సార్ మీరు చెప్తే నమ్మరు. డే బిఫోర్ 3 days బ్యాక్ ఐ వాజ్ ఇన్ కార్డిఫ్ ఇన్ వేల్స్. ఓకే, ఎక్కడో అంటే సంబంధం లేని చోట అక్కడ తెలుగు వారు ఎవరో పరిగెత్తుకొని వచ్చి అందాల రాక్షసి చాలా ఇష్టం అండి. ఆ సినిమా లేదంటే నాకు ఐడెంటిటీ లేదండి. ఈ సినిమా లేకపోతే నేను లైఫ్లో ఇంకో ఫ్రైడే చూసేవాడినా లేదా నాకు తెలియదు. That is the truth. This film gave me a career. This film allowed me to realize my eventual dream of becoming a filmmaker. ఈ సినిమా లేదంటే నాకు అది జరిగేది కాదు, which was always the biggest dream. And అంటే నాకన్నా ఈ సినిమా లైఫ్ ని ఎఫెక్ట్ చేసిందని చెప్పడానికి ఇంకెవరికి ఉండదు. బికాజ్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ మై వైఫ్. I wouldn't have met my wife if not for this film. I wouldn't have fallen in love with her. I wouldn't have married her. So అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3 weeks కల్లా చెన్నైలో ఒక స్క్రీనింగ్ చేశాం అక్కడ ఉన్న ఇండస్ట్రీ కోసం. సో అప్పుడు హను సైడ్ అరే ఒకసారి నువ్వు వచ్చేరా చెన్నైకి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ బై దెన్ ఐ హడ్ గాన్ బ్యాక్ టు చెన్నై. నువ్వు వచ్చేరా సినిమా తమిళ్లో ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేయి అన్నారు. సో అప్పుడు ఆ స్క్రీనింగ్కి చిన్మయిని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడ ఫస్ట్ టైం కలిసాము. అండ్ దెన్ వన్ థింగ్ లెట్ టు అనదర్. సో ఈ సినిమా లేకపోతే అసలు ద వరల్డ్ దట్ ఐ హ్యావ్ టుడే, ద కెరియర్ దట్ ఐ హ్యావ్ టుడే, మై ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ మై వైఫ్ అండ్ మై 2 kids. అది ఉండేది కాదు. టు థింక్ దట్ ఇఫ్ అందాల రాక్షసి hadn't happened, my kids wouldn't have happened. There is nothing more important in this world to me than my 2 children. That wouldn't have happened. So you can imagine the impact that this film's had on my life. So yeah. అసలు భలే అనిపిస్తుంది కదా హను వింటుంటే. జనరల్ గా ఏదైనా అలాగే ఉంటుంది, ఏ పని ఇలా పర్సనల్ గా కూడా ఇంత రావడం అనేది చాలా రాహుల్ కి బాగా స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. యా హను గారు, మీకు ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ? అంటే ప్రొఫెషనల్గా అండి ఈ సినిమా పర్సనల్గా చాలా చాలా ఇచ్చేసింది. అంటే ఫస్ట్ మనిషికి ఏం నేర్పాలో అది నేర్పింది. ఈ సినిమా అనుకున్నంత చెప్పాను కదా నేను ఇందాక, అంత ఎప్రిషియేషన్ ఎంత వచ్చిందో దానికి తగ్గ రిజెక్షన్ కూడా ఉండే, అంటే దాని క్రిటిసిజం కూడా ఉంది అప్పుడు. సో నాకు ఆ సినిమా రిలీజ్ తర్వాత దెన్ ఆ క్రిటిసిజం వల్ల నేను కొంచెం థాట్ ప్రాసెస్ మారింది, మెచ్యూరిటీ పెరిగింది. సో ఆలోచించడం మొదలుపెట్టాను, తర్కం పెరిగింది మెయిన్ అన్నిటికంటే ఎక్కువ. సో కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ అయ్యాను అనుకుంటున్నాను దానివల్ల. బట్ ఈ సినిమా మొత్తం ఫౌండేషన్ నాకు బేసిక్గా. అంటే ఎనీ గివెంట్ ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఎన్ని సినిమాలు తీస్తామో తెలియదు, మనకి ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అంటే దాన్ని ఏమంటారంటే ఆ మెమరీ తీసేది కాదు, పోయేది కాదు. నాకు తెలిసి నాకు ఏమైనా అల్జీమర్స్ వచ్చినా గుర్తుంటుంది ఈ సినిమా. అంటే అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది నా లైఫ్. ఓకే. అండ్ ఒక్క నాస్టాల్జియా రౌండ్లోకి వెళ్ళిపోవడానికి క్విక్గా ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం. అందాల రాక్షసి అనే టైటిల్ ఫస్ట్ టైం విన్నప్పుడు మీ రియాక్షన్స్ మీకు గుర్తున్నాయా? నేనైతే మీనింగ్ ఏంటి అని అడిగా.
ఐ ఫిగర్డ్ బట్ అంటే అప్పటికి బికాస్ నేను జాయిన్ అయినప్పుడు కొంచెం ఎర్లీగానే వచ్చేసింది టైటిల్. సో నేను అప్పుడు తెలుగు నేర్చుకుంటున్న టైం. రాక్షసి అంటే సేమ్ మీనింగ్ ఏనా అంటే రాక్షసి అంటే హిందీ తమిళ అన్నిట్లో రాక్షసి సేమ్ మీనింగ్ అందాడ రాక్షసి అంటే ఏంటని అడిగే సో ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. ఐ రియలీ లైక్ అడగాల రాక్షసి. Yeah, pretty much. I really liked it. I liked it immediately. So, ఓకే, అమేజింగ్. మీకు మన టైటిల్ అందాల రాక్షసినే సరే ఆ పోస్టర్ ఏదో చూపించారు యాక్చువల్గా డిజైన్ రాసింది అనిల్. ఓకే, ఊరికే రాసాడు. నాకు actually సెకండ్ స్ట్రోక్ కూడా చేయలేదు. నాకు అదే నచ్చింది. అసలు సెకండ్ అటెంప్ట్ తను ఊరికే రాసాడు. ఆఫీస్కి వచ్చి టైటిల్ చెప్తే ఊరికే అలా రాసాడు. వావ్, అదే చేద్దాం. మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు, అనిల్ అండ్ భాను. అనిల్ భాను గారు. అనిల్ గారు టక్కనే అలా రాసాడు. రే ఇది ఎట్లుందని అదిరిపోయింది, చేసేది. Anil Banu also working with me. సిటీ మొత్తం ఈ పోస్టర్స్, హోర్డింగ్స్, పోస్టర్స్ ఇక్కడ సిటీ ఎక్కడంతా ఈ కలర్, ఈ క్రేయాన్ ఎఫెక్ట్ అప్పుడు చాలా ఫేమస్ అయింది. అప్పుడు పోస్టర్స్ హ్యాడ్ సపరేట్ ఫ్యాన్ బేస్. అవును, అంటే గుర్తుంది చూపించి ఇలా కావాలని చెప్పేవారు. లేదంటే ద వే ద ప్రొడక్షన్ హౌస్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద మెయిన్ బ్యానర్స్. అవును, నేనైతే సపరేట్ గా బైక్ వేసుకుని మొత్తం. యాక్చువల్లీ ఈ సినిమా నాకంటే ఎక్కువ ఇష్టపడ్డది సాయి గారు. ఏదో సొంత బేబీని అలా చూసుకున్నట్టు అసలు ఆయన చాలా లవ్ చేస్తాడు. నాకంటే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు. విల్ టాక్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్ ఆల్సో డెఫినెట్లీ. అండ్ ఎస్, వన్ మూమెంట్ ఆన్ సెట్స్ దట్ యూ రిమెంబర్. అంటే ఇప్పటిదాకా చాలా మెమరీస్ షేర్ చేసుకున్నారు, కానీ సడన్ గా ఒకటి ఆ సెట్స్ లో జరిగిన విషయం అనగానే ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటి? నాకు రెండు ఉన్నాయండి. రెండా? ఓకే. అంటే లక్కీగా ఏంటంటే ఈయన సాయి గారు మంచోళ్ళు కాబట్టి నన్ను తిట్టలేదు, కోప్పడలేదు. అంటే మేము ఒక షెడ్యూల్ ఫినిష్ చేసిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత ఇంకో షెడ్యూల్ జాయిన్ అవ్వాలి. ఆ టైంలో నాతో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. నేను నైట్ బిజినెస్ మ్యాన్ ఫిలింకి వెళ్ళి బిజినెస్ మ్యాన్ ఫిలిం నైట్ నెక్స్ట్ డే షూట్ ఉంది 9 o'clock. బట్ నైట్ మూవీ చూసి రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న ఒక యాక్సిడెంట్ ఇన్ సెన్స్ బైక్ స్లిప్ అవడం వల్ల స్కిడ్ అయ్యాం. బట్ నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను. ఒక 3 shots అయింది. మార్నింగ్ 3 shots తీసాము. ఆ రోజు సాంగ్ 4th shotకి నా షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. షెడ్యూల్ ఆ రోజే స్టార్ట్ అయింది. 1 day బిఫోర్ స్టార్ట్ అయిన షెడ్యూల్ నేను జాయిన్ అయ్యా. చాలా పెద్ద షెడ్యూల్ ఉంది. మొత్తం సెట్ అంతా రెడీ ఉంది, ప్లేస్ లొకేషన్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఇమ్మీడియట్ సాయి గారు ఏం ఆలోచించకుండా మాట్లాడి మన మేనేజర్స్ వాళ్ళతో మాట్లాడి సన్షైన్ హాస్పిటల్కి పంపించి నా హ్యాండ్ విషయంలో కేర్ తీసుకొని దాన్ని సెట్ చేయించి, నాకు ఎక్కడో భయం, రాను ఏమంటారు, సాయి గారు ఏమంటారు, ఏమనలేదండి. దే డిడ్ంట్ ఈవెన్ సే ఎనీథింగ్ అండ్ దే షిఫ్టెడ్ ద షెడ్యూల్ టు బళ్ళారి. వీరశైవ కాలేజ్ మా బళ్ళారిలో ఉన్న చాలా ఫేమస్ కాలేజ్. మా అన్నయ్య నుంచి మా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ చదువుకున్నారు. సంతోషం ఏంటంటే ఈ సినిమా మా బళ్ళారిలో షూట్ అయింది. ప్లస్ కంటోన్మెంట్ అనే ఒక ప్లేస్ అండి, చాలా ఫేమస్ అయిన ప్లేస్ అది. అక్కడ మీకు మెడికల్ గ్రౌండ్స్ ఉంటుంది. అక్కడ గౌతమ్ షాట్, ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ అక్కడ తీశారు. సో ఆ ఇన్సిడెంట్ నాకు చాలా గుర్తు. అండ్ ప్లస్ బాటిల్స్ ఏంటంటే ఆ రోజు మేము లేదు లొకేషన్లో. బాటిల్స్ అన్ని పడిపోయిన తర్వాత అప్పుడు రిహర్స్ చేసుకుని నేను లేను. ఇలా జరిగిందని నేను వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్లో వచ్చాను, చూశాను. అక్కడ ఏంటంటే అందరికి ఒక వారి ఇంత పెద్ద సెట్ అయిపోయింది, పడిపోయింది, ఎలా ప్రొడ్యూసర్ గారు ఏమనుకుంటారు, కాస్ట్ అది ఇది అనుకున్నాం. బట్ సాయి గారు హీ వాజ్ లైక్ పర్లేదు, ఓకే మళ్ళీ చేద్దాం అంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అది మర్చిపోలేని సంఘటన నాకు ఈ సినిమాకి సంబంధించి. అంటే మా మీద ఉన్న నమ్మకం, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు, డైరెక్టర్ టీం వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు నమ్మకం ఉంది కదా. అదే అనుకోండి 13 సంవత్సరాలు ఆ నమ్మకం, ఆ ప్యాషన్, ఆ ఇష్టం. సార్ చెప్పినట్టు బేబీలా చూసుకోవడం, రదన్ మ్యూజిక్, రాహుల్ తెలియదు ఆ ఒక మ్యాడ్నెస్ అండి. మీకు రాహుల్ గారు చాలా ఉన్నాయి సడన్ గా, సో మెనీ. ఫన్నీ ఇన్సిడెంట్ కావాలంటే ఒకటి చెప్తా. రిలీజ్ కి ఒక్క రోజు ముందు మేమందరూ 2 days ఐ థింక్ బిఫోర్ రిలీజ్, అప్పటికి ట్రైలర్ వచ్చేసింది, సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోయినాయి, మా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. అండ్ అప్పటికి సాంగ్స్ ఆల్మోస్ట్ పిచ్చ క్రేజ్ అప్పుడే, దేవర్ లైక్ టాప్ ఆఫ్ ద చార్ట్స్ అండ్ ఆల్ దాట్. అండ్ రిలీజ్ 2 days ముందు అందరు బెల్లారికి వెళ్ళాం. సాయి గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఆల్ ఆఫ్ అస్ వెంట్ టు బెల్లారి.
అప్పటికి ఆల్రెడీ రాజమౌళి గారితో కూడా ఒక ప్రెస్ రిలీజ్ జరిగింది. హీ ఇంట్రడ్యూస్డ్ ఆల్ 3 of us టు ద మీడియా అండ్ ఆల్ దట్. బెల్లారికి వెళ్తే నేను అక్కడ ఫంక్షన్లో తినేసి బయటికి వచ్చి నేను కూర్చుంటున్నా. వన్ యంగ్ గర్ల్, సమ్ 10-11 years old, షీ కేమ్ రన్నింగ్ టు మీ, షోడ్ మీ వన్ బుక్ అండ్ పెన్ అండ్ సెడ్, అన్న ఆటోగ్రాఫ్ ఇస్తారా అని. ఆటోగ్రాఫ్ పెడుతున్నారు, ఇప్పుడే ట్రైలరే కదా వచ్చింది, పర్లేదు ఆటోగ్రాఫ్ పెడుతున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను నీ పేరేంటమ్మా అని అడిగా, పేరు చెప్పింది. నేను డియర్ సో అండ్ సో, అలవాటు ఏంటంటే డియర్ సో అండ్ సో పేరు రాసి లవ్ అండ్ లక్ అని చెప్పి నేను సైన్ చేస్తా. కానీ నా హ్యాండ్ రైటింగ్ చాలా వర్స్ట్ గా ఉంటుంది, అంటే మామూలు వర్స్ట్ కాదు. నేను రాసిస్తే మీకు అర్థమవుతుంది, చాలా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్, తప్పదు ఇంకా అలాగే వస్తుంది నాకు. సో నేను రాసి ఇచ్చేసి అమ్మాయికి ఇచ్చేసా. కట్ చేస్తే అమ్మాయి ఇట్లా తిరిగేసి నాన్న నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చాను పరిగెత్తుకొని వెళ్ళింది. ఎవరని చూస్తే రాజమౌళి గారు. నాకు ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది. అయ్యో రాజమౌళి గారు కూతురా. ఆయనేమో ఇట్లా ఆటోగ్రాఫ్ బుక్ తీసుకున్నారు, ఇట్లా చదివారు ఒకసారి, ఇట్లా సీరియస్ గా ఏదో చూస్తున్నారు, మైండ్ లో ఏమో రన్ అవుతున్నారో నాకు తెలియదు కానీ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ తో ఇలా చూస్తున్నారు. చూసేసి ఇదిగోమా అన్నారు. అరే నేను నా కూతురు అడిగితే నువ్వు ఇంత వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ లో ఆటోగ్రాఫ్, సార్ నా హ్యాండ్ రైటింగ్ అది, నేను కావాలనే వర్స్ట్ గా రాయలేదు, ఏదో ఆయనకి వెళ్ళి చెప్దామా వద్దా తర్వాత ఏం చెప్పలే కానీ, బట్ ఆయన కూతురని తెలీదు, నేను స్టెన్సిల్ పెట్టుకోనైనా రాసేవాడిని. సో చాలా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ అండి, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు కదా, అంతకన్నా వర్స్ట్ ఉంటుంది. కానీ మీరు ఎంత ఆలోచించారా మొత్తం కెరీర్ స్టార్టింగ్ అండి. ఆయన ఏమైనా అరే నా కూతురు అడిగితే నువ్వు ఇంకా వర్స్ట్ వేస్తావా అని అనుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఏదేదో భయాలు. బట్ సడన్ గా ఎందుకో అది గుర్తొచ్చింది బెల్లారి అనగానే నాకు. ఓ మై గాడ్, ఓకే, నిజంగానే which is so sweet, that little kid, and I had no idea. సో ఫైనల్లీ అను గారు, మీకు ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్? ఐఎమ్ ష్యూర్ మీకు సినిమా అంతా ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్. ఆన్సర్ తెలిసి అడుగుతున్నా, నాకు తెలుసు, బట్ ఇలాగా ఏదన్నా ఒకటి అలాగా గుర్తుండిపోయేవి? అన్నీ గుర్తుండేవే. నో, ఇందాక నరసింహరాజు గారు సీన్ చెప్పారు కదా, ఆ సీన్ తీసిన రోజు దట్ ఈస్ అ గ్రేట్ డే ఇన్ ద హోల్ ఫిలిం. నాకు అంటే నాకు బాగా నచ్చిన సీన్ దాంట్లో. సో ఆ రోజు ఆ షూట్ ఎక్స్పీరియన్స్ అంతా గుర్తుంది నాకు. షార్ట్ ఎక్కడ తీసాను, నేను ఎక్కడ కూర్చున్నాను, మానిటర్ ఎక్కడుంది, అంటే ఇట్స్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట, అంత క్లియర్గా గుర్తుంది. ఇప్పుడు అది మొత్తం ఆ సబ్వేనే లేదు, బట్ మొత్తం తీస్తారు ఇప్పుడు లేదు. బట్ ఆ ప్లేస్ అది అలా ఉంది. అంటే దాని ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలంటే మాటలు నేను చెప్పాను, ఇందా చెప్పాను కదా, ఆ సీన్ చాలా ఇష్టం, ఆ సీన్ షూట్ చేయడం. కానీ మీకు ఆ డే షూట్ అంతా కూడా చాలా గుర్తుంది. అండ్ వన్ మోర్ యాడెడ్ డైలాగ్, మున్నార్లో షూట్ చేస్తున్నప్పుడు ఏదో డైలాగ్ కావాలి, ఎందుకంటే ఆ షాట్లో రాహుల్ బయటికి రావాలి, ఇవేగా రావాలి, ఇది టీకి డబ్బులు ఇవ్వలేదు అంటది కదా, అక్కడి నుంచి బయటికి రావాలి, అప్పుడే అమ్మాయి చెప్పగలుగుతుంది అది బేసిక్గా. అప్పుడు వచ్చింది ఐడియా, మనం బయటికి తీసుకొస్తే బాగుంటుంది అని. కానీ బయటికి వచ్చి ఏం చేస్తాడు అనేది తెలియలేదు. సో 2-3 రోజుల నుంచి అదే రూట్లో షూట్కి వెళ్తున్నాము. అక్కడ చిన్న దేవుడి బొమ్మలు ఉంటాయి ఇలాగా విగ్రహాలు, ఆ చిన్న బ్రేకేజ్ కావాలి. పొద్దు నుంచి కొట్టుకుంటున్నాను, ఏం తీసుకొచ్చేస్తే బాగుంటుందని ఒక డైలాగ్ కావాలి, మంచి డైలాగ్. ఆ రోజు వర్కౌట్ అయింది, అంటే అదొకటే నేను సెట్లో రాసిన డైలాగ్ థింక్ చేసి, అందుకు అదొకటి డిఫరెంట్. రాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు, అంటే గౌతమ్ టీకి డబ్బులు ఇవ్వలేదు, అదొక్కటి. అది అప్పటికప్పుడు అంటే అది గొప్పతనం కాదండి నేను చెప్పేది, అంటే ఇట్స్ లైక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అది రావటం, డైలాగ్ రావటం ఒకటి గ్రేట్ ఫీలింగ్ నాకు అంతే. అంటే ఆ రోజు ఏదో నక్షత్రాలని కరెక్ట్గా ఎలైన్ అయ్యి ఇచ్చినట్టు అనిపించింది. చాలా చాలా నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. మీరు మాట్లాడుతున్న సినిమా గురించి మేము ఆలోచిస్తున్నా, మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నా కూడా. ఐ హోప్ June 13th థియేటర్స్లో కూడా అలాంటి ఒక మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వారాహి చలనచిత్రం సాయి కొరపాటి గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీని మా ముందుకు తీసుకురావడం, మీరు చెప్పిన ప్రతి మూమెంట్లోనూ మాకు ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ అనేది వినిపిస్తూనే ఉంది, టు బి ఆనెస్ట్. సో బట్ డెబ్యూటెంట్స్ని ఇంత నమ్మి, మీ విజన్ని కానీ, మీ యూనో కాంట్రిబ్యూషన్ని కానీ ఇంత నమ్మి ప్రతి రోజు అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒక మాట. ఇప్పుడు ఎట్లా చెప్పలేదు, నేను ఆ రోజు వాళ్ళు కనుక నమ్మకపోతే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. సో ఆ రోజు
సాయి గారు కనుక నమ్మకపోయి ఉంటే, రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అది చూపించకపోయి ఉంటే, సాయి గారు ఈజ్ ద మెయిన్ సోర్స్ అండి డెఫినెట్గా. అంటే అది దాన్ని ఇది అంటారు కదా, గరిమనాభి అంటారు కదా. సో ఇప్పుడున్న మొత్తం స్పేస్కి ఎవరి లైఫ్లో అయినా ఎయిదర్ నేను కావచ్చు, గౌతమ్ కావచ్చు, సూర్య కావచ్చు, మిథున కావచ్చు, ఇప్పుడు వాట్ వీఆర్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ సాయి గారు. అది 100%. అందులో అసలు ఇక దాంట్లో సెకండ్ థాట్ కాదు, దాని గురించి అసలు డిస్కషన్ లేదు ఫస్ట్. ఎందుకంటే ఇంత మ్యాడ్ బంచ్ని, కొత్త పిల్లల్ని నమ్మేసి ఆయన అసలు నన్ను ఏ రోజు దేనికి ఇదేంటి ఇది ఎందుకు అని అడగలేదండి. మీరు చెప్తే నమ్మరు, నేను ఫస్ట్ ఫిల్మ్ అది. ఇది దేనికి ఇది ఎందుకు అన్న క్వశ్చన్స్ లేవు అసలు, నాకు తెలియదు అసలు. ఆ బార్డర్స్ పడిపోయిన రోజు కూడా సాయి గారు వచ్చారు మార్నింగ్, అందరూ ఎవరికేం కాలేదు కదా అన్నారు. ఎవరికేం కాలేదు సార్, చిన్న రామ్కే కొంచెం తగిలింది అంతే కదా. ఇప్పుడు ఎందుకు అందరూ అప్సెట్ అవుతున్నారు, మళ్ళీ కడదాం మళ్ళీ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అంత కామ్గా చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు ఒక డెబ్యూటెంట్స్ కి ఇంతకంటే పెద్ద వరం ఉండదు నిజంగా. He was a rock. I think he was the foundation of all our careers. అంతే. అబ్సల్యూట్లీ అవును అవును. మా ఎవరికి కెరియర్ లేదు ఇవాళ ఆ ఫౌండేషన్ లేకపోతే. ఈ సినిమాని అంటే మేము కొత్త వాళ్ళు సినిమాని లిఫ్ట్ చేయడం ఇన్ సెన్స్ ఆ ప్రమోషన్ అయినా కానీ ఆడియన్స్ రీచ్ అయినా ఆ టైంలో మార్నింగ్ షోస్కి ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే లైక్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్లో మేము కొన్ని థియేటర్స్ విజిట్ చేసాం. హౌస్ఫుల్ షోస్ చూసాం ఫస్ట్ డే. అసలు ఆ మీనియా అవును. ఇప్పుడు సెకండ్ టైం కూడా మా ముందుకు తీసుకొస్తున్నందుకు కూడా ఆయనకి మళ్ళీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి మేము. 100% థ్యాంక్స్ చెప్పాలి. యా, సో వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్ గా లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ సెలబ్రేట్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ వన్స్ అగైన్. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి మాతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us అండ్ షేరింగ్ సో మెనీ మెమరీస్ విత్ అందాల రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.